Welcome friends. Welcome to the audiobook of Love Making After 40. శ్రీవారు బంగారం, శ్రీమతి ఒక బహుమతి. 40 తర్వాత సెక్స్. It's a basic personality development book for ages 15+. Chapters: health, relationship, లవ్ మేకింగ్ ఎక్సర్సైజ్. మీ భార్య ఎలా ఉండాలి? నా తెలివితేటలు అర్థం చేసుకునే తెలివిగలదిగాను, నా తెలివితేటలే గొప్పవనుకునే తెలివి తక్కువగాను ఉండాలి. మీ భర్త ఎలా ఉండాలి? నా స్వరం వినే శ్రీరాముడుగాను, నన్నే సర్వస్వం అనుకునే శ్రీకృష్ణుడుగాను ఉండాలి. రవికిషోర్ మల్లాప్రగడ, PhD మ్యాథమెటిక్స్. నలభై తర్వాత సెక్స్, లవ్ మేకింగ్ ఆఫ్టర్ 40. రవికిషోర్ మల్లాప్రగడ, PhD మ్యాథమెటిక్స్. సహకారం అంతర్జాలం, వెల సిగ్గుపడకుండుట ఆచరించుట. DTP ఈశ్వరాంబ స్టూడియో, విశాఖపట్నం. రివ్యూయర్ M. ప్రేమ్కుమార్, బిలాయ్ స్టీల్ ప్లాంట్. కర్టసీ ఫర్ ఫొటోస్ అన్స్ప్లాష్. వివరణ: భార్యాభర్తల మధ్య అనుబంధం కోసం నిస్సగ్గుగా రాసిన వ్యక్తిత్వ వికాస పుస్తకం. అంతర్జాలంలో దొరకని జోకులు, విషయాలు, బిహేవియర్ ఎనాలసిస్తో రాసిన పుస్తకం. ఈ పుస్తకం ఫ్రీ డౌన్లోడ్ గూగుల్ డాక్యుమెంట్స్లో వ్యూ అండర్ రవి రాకీ 61లో దొరుకుతుంది. కింద ఇచ్చిన వెబ్సైట్ లింక్ని క్లిక్ చేసి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చదవగలరు. పీఠిక: సెక్స్ని పీకల దాకా ఎంజాయ్ చేయాలని ప్రతి యువకుడు కోరుకుంటాడు. కానీ మనసుకు టబు, పాపం, తప్పు, హరామన్న ముసుగులు రకరకాల కారణాల వల్ల ధరిస్తారు. తద్వారా విశృంఖలంగా సెక్స్ను ఆస్వాదించలేకపోతున్నారు. ప్రతిరోజు స్నానం చేయలాగా, ఓ కాఫీలాగా సెక్స్ను అలవాటు చేసుకుంటే విశృంఖలం కాకపోయినా భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. కానీ రాను రాను ఈ సెక్స్ బోరు కొడుతుంది. 40 తర్వాత సెక్స్ బోరు కొట్టడం వల్ల స్త్రీ పురుషులు వ్యక్తిగత ఎదుగుదల విషయాలపై, ఆఫీస్ విషయాలపై, డబ్బు సంపాదనపై, పిల్లల పెంపకంపై, పిల్లలు పెద్దవారయ్యారని ఇలా వివిధ విషయాల మీద కాన్సన్ట్రేషన్ మళ్లించి సెక్స్ మీద ఇంట్రెస్ట్ పోయిందని వ్యక్తీకరిస్తారు. ఇది ఒక ఫెయిల్యూర్ డిజైన్. అంటే పలానా పని వల్ల శృంగారం మీద ఇంట్రెస్ట్ పోయిందని చెప్తారు, కానీ శృంగారం మీద ఇంట్రెస్ట్ పోబట్టి పలానా పని మీద కాన్సన్ట్రేషన్ పెంచుకున్నామని చెప్పుకోరు. సో బోరు కొడుతున్న సెక్స్ని మళ్ళీ పునరుద్ధరించాలంటే ఏం చెయ్యాలి? గుర్తుపెట్టుకోండి, ఈ పుస్తకం చదివిన తర్వాత పూర్వమంత జీలతోనూ ఓజస్తోనూ సెక్స్లో పాల్గొనలేరు. కానీ ఓ మంచి అనుబంధాన్ని, ఓ తీయటి జ్ఞాపకాన్ని, భార్యాభర్తల మధ్య ఉన్న అవసరాన్ని ఈ పుస్తకం పెంచగలదు. చాప్టర్ వైజ్గా పుస్తకాన్ని రాస్తే స్వాతి వారపత్రికలో ఒకప్పటి సమరం పేజీల ఆ కాస్త సెక్స్ విషయాలను గబగబా చదివేస్తారు. దానివల్ల జీవించడంలో మార్పు రాదు. అందువల్ల విషయాన్ని అన్ని పేజీలలో పొందుపరిచాను. శృంగార జీవితంలో మార్పు రావాలంటే చచ్చినట్లు అన్ని పేజీలు చదివి అర్థం చేసుకుని ఇచ్చగించవలను. రచయితకు హిజ్రాల మీద, స్వయం సంపర్కుల మీద అవగాహన లేదు. ఈ పుస్తకంలోని విషయాలను 2008లో సైగురు ఇన్స్టిట్యూట్, విశాఖపట్నంలో లెక్చర్ ఇవ్వడం జరిగింది. సెక్స్ గురించి పుస్తకం కదా, పాఠకులు ఏదో ఆశించి చదువుతారు. వారు పార్టీలలో చెప్పుకోవడం కోసం కొన్ని సెక్స్ జోకులు రాయడం జరిగింది. రెండోసారి చదివితే తప్ప జోకులు అర్థం కాకపోవచ్చు. కింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మీరు నా గూగుల్ డాక్యుమెంట్స్ వెబ్సైట్లోకి వెళ్ళగలుగుతారు. అక్కడ నుండి పుస్తకాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు. ముఖ్యంగా జోకులన్నీ కూడా చాలా రెండర్థాలు కలిగి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. రెండోసారి చదివితే కానీ చాలా జోకులు అర్థం కాకపోవచ్చు. ఇంతకీ పుస్తకంలోకి వస్తే, పురుషాధిక్యత. ఆదిమానవుల కాలంలో సెక్స్ జరిపిన వెంటనే మగవాడి చెమటను, ఆయాసాన్ని పోగొట్టుకోవడానికి సపర్యలు చేసింది.
బహుశా ఆడమ్ అండ్ ఈవుల్ కాలంలోనే ఈ పొరపాటు జరిగి ఉండవచ్చు. ఈ సపర్యల రూపంలో స్త్రీ చేసిన సేవను పురుషుడు తన ఆధిక్యత ఆధిక్యత పురుషుడు తన ఆధిక్యత ప్రదర్శించుకోవడానికి వాడుకున్నాడు. ఇదే పురుషాధిక్యతకు తొలిమెట్టు. అత్యంత ఆధునిక దేశమైన అమెరికాలో ఒకప్పుడు స్త్రీ నెలసరి గమనించడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఈ రోజుకు ఇండియన్ పాకిస్తానీయులు భార్యను కొడితే ఆ కేసులో అమెరికా పోలీసులు చాలా ఇష్టంతో పాల్గొంటారు. ఉధృతమైన ప్రేమ. 12 సంవత్సరాలు దాటిన యువతీ యువకులు హార్మోన్లు వృద్ధి చెందడం ద్వారా తీవ్రమైన సెక్స్ స్పందనలు పెంపొందుతాయి. వాటిని తట్టుకోవడం కొంచెం కష్టమే. ఆ వయసు నుంచే ఆపోజిట్ సెక్స్ మీద ఇష్టం పెరుగుతుంది. తమకు తెలియకుండా తమ సెక్స్ కోరికలు ప్రదర్శించడానికి ఆమోదయోగ్యమైన మాట ప్రేమ. నిజంగా ప్రేమకు అంత తమకం ఉంటే పురుషుడు ఓ బొచ్చగాడి కూతురునో ఓ కలెక్టర్ కూతురునో ప్రపోజ్ చేయడమేమి? తనకు పరిచయం ఉన్నా తనతో సమానంగా ఉన్న వాళ్ళకే ఆఫర్ లెటర్ ఇస్తాడేమి? ఇంతకీ ఈ భయంకరమైన ప్రేమకు అడ్డుకట్ట వేసేది సెక్స్ మాత్రమే. సెక్స్ లేకపోయినట్లయితే మన ప్రేమికులు పార్కుల్లో సోమరిపోతుల్లో పనులు మానేసి రోజుల తరబడి కూర్చునేవారు. శృంగార సంభాషణ. భర్త: ఏమే, ప్రజల్లో 100 మంది ఆడవారికి 60 మంది మగవారట. ఆడవాళ్లే మగవారిని ఎంగేజ్ చేసుకుంటారట. ఒక్క రాత్రికే $50 ఇస్తారట. నిన్ను వదిలి ఎంచక్క నేను బ్రెజిల్ వెళ్ళిపోతాను అన్నాడు భార్యను ఉడికిస్తూ. భర్త దీనంగా మొహం పెట్టి, మీరు నెలకి $100తో బ్రెజిల్లో ఎలా బతుకుతారండి అని అంది. ఆడదే అందగత్తె. సృష్టిలో జీవరాశులన్నిటిలోనూ మగదే అందంగా దృఢంగా ఉంటుంది. మగసింహం, మగపులి, మగనెమలి ఇలా ఏదైనా మనుషుల దగ్గరికి వచ్చేసరికి స్త్రీ మాత్రమే అందంగా ఉంటుంది. స్త్రీ పురుషుడు తెలివితేటల్లో సమానంగా ఉన్నారు. కానీ స్త్రీకి అందం, అట్రాక్షను అనే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది. అందం, అట్రాక్షను, తెలివితేటలు ఏకబిదిగిన వాడుకోగలిగితే స్త్రీకి తిరుగులేదు. పురుషాంకార సమాజంలో స్త్రీ నలిగిపోవడం వలన ఇప్పుడు మనం చూస్తున్న స్థితి స్త్రీకి కనబడుతోంది. ఫుడ్ వయాగ్రా. సెక్స్ కోరిక వృద్ధి చెందాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి మందులు వేసుకోవాలి? ఒక భాగ్యరాజ్ సినిమాలో మునగకాడ మంచిదని చూపెట్టబడింది. ఆయుర్వేదంలో పిచికలేహ్యానికి పిచిక వీర్యంతో తయారు చేసింది భయంకరమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే 1 సెకండ్లో పిచిక 3 తెచ్చుకుని పని కానిచ్చేస్తుంది. పిచిక అంత స్పీడ్గా స్ఖలించగలదు. కానీ ఇవేమీ నిజం కావు. ఎందుకంటే సెక్స్ను కోరిక అని అన్నారు. కోరిక అంటే మనసుకు సంబంధించినది. అది ఒక ఎమోషన్, ఒక కోపం, ఒక ఆనందం, ఒక బాధ, ఇవన్నీ ఎమోషన్సే. కాబట్టి మనసు సరిగ్గా ఉంటే చాలు. ఏ ఫుడ్డు, ఏ మందు అక్కర్లేదు. మరి వయాగ్రాలు, విటాయాక్స్ గోల్డ్లు, బాదం పప్పులు ఎందుకు అంత ఎక్కువ అమ్ముడవుతున్నాయి? వయసు పెరుగుతున్న కొద్దీ జవసత్వాలు తగ్గుతాయి. అవసరాలకు మంత్రం ద్వారా, అంటే వయాగ్రా, పిస్తా పప్పు ద్వారా శక్తినివ్వడానికి మనిషి చేసే ప్రయత్నమే ఈ బిజినెస్లకు నాంది. ఎక్కడైతే ఆశ ఉంటుందో అక్కడ ఒక బ్రోకరు, ఒక బిజినెస్ మ్యాన్ ప్రత్యక్షమవుతాడు. స్త్రీ సమానత్వం. స్త్రీకి సమానత్వం కావాలని, 33% రిజర్వేషన్ కావాలని స్త్రీవాదులు, రాజకీయ నాయకులు అందరూ గగ్గోలు పెడుతుంటారు. ఇదంతా ఉత్తిది. వీరంతా కపటంగా స్త్రీవాదం పుణికిపుచ్చుకున్నారు. ఒకవేళ 100% స్త్రీలకు ఉద్యోగాలు, వ్యాపారాలు కట్టబెట్టినా వారేమీ ముందుకు రారు. ఎందుకంటే పురుషుని కంటే స్త్రీ శారీరక దారుఢ్యం కొంచెం తక్కువగా నిర్మించబడింది. అందుకు అనుగుణంగా స్త్రీ ఎప్పుడు భద్రతనే కోరుకుంటుంది. సమానవాద అంశాలు వేటిల్లోనూ స్త్రీకి ఇంట్రెస్ట్ లేదు. అభివృద్ధి చెందిన దేశాలు తీసుకుంటే కొంచెం తక్కువ శాతం మాత్రమే స్త్రీలు వివిధ రంగాల్లో ఉన్నారు. మీ టౌన్లో బిజినెస్లతో సందడిగా ఉన్న ఓ వీధిని ఓ 20 సంవత్సరాలు గమనించండి. ఎన్నో బిజినెస్లు వస్తున్నాయి, కానీ ఆడవారు ఎక్కడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎందుకని? వారి భర్తలు, తల్లిదండ్రులు రానివ్వడం లేదా? కాదు, ఆడవారికి ఆ లైన్ ఇష్టం లేదు. ఆడది కోరుకునే వరాలు చల్లని సంసారం, చక్కని సంతానం అని దాసరి సినిమా రాధంపల్లిలో చెప్పబడింది. వీటికంటే ముందు ఆడది భద్రత కోరుకుంటుంది. స్త్రీకి భద్రత కల్పించడంలో భారతదేశం చాలా విఫలమైంది. 1947లోనే స్త్రీకి భద్రత తక్కువని గాంధీయే ఒప్పుకున్నాడు. స్త్రీని చెప్పు కింద తేలిలా చూసే సౌదీ అరేబియాలో రాత్రి 2 గంటలకి స్త్రీ నిర్భయంగా నడవగలదు.
పోలీసులు చూస్తే ఆమెను తమ జీపులో ఇంటి దగ్గర దింపుతారు. మనసు మీద పొర. ఈ పుస్తకాన్ని ప్రచురించే ముందు పక్క ఫోటోని అట్ట మీద ఉంచాను. నా ఫ్రెండ్స్ అది చూసి ఆ ఫోటోను మార్చు బాబు అని అన్నారు. ఓ ఫ్రెండ్ అయితే 40 తర్వాత సెక్స్ అని వద్దు, 40 తర్వాత శృంగారం అని పెట్టమన్నాడు. వీరి బాధ ఏమిటి? స్నేహితులుగా వేసుకున్న కవచం వారితో అలా మాట్లాడిస్తోంది. వారు అనుకున్న విధంగా అట్ట ఉంటే వారికి ఆత్మతృప్తి కలుగుతుంది. ముసుగు లోపల నుండి సలహా ఇస్తారు. ముసుగులు కనీసం బెడ్రూమ్లోనైనా తొలగించండి అన్నది ఈ పుస్తకం ఉద్దేశాలలో ఒకటి. సుఖపడ్డావా? సెక్స్ తర్వాత స్త్రీ తన పురుషుడిని సుఖపడ్డావా, హాయిగా ఉందా అలాంటి ప్రశ్నలు అడగకూడదు. తానేదో పవిత్రంగా చూసుకునేది పురుషుడిని ఉద్ధరించడానికి సమర్పిస్తున్నట్లుగా మాట్లాడకూడదు. దానివల్ల పురుషుడు వేరే స్త్రీ కోసం వెతుకులాట త్వరగా మొదలు పెడతాడు. ఫిల్టర్ కాఫీ కంటే టర్కీ కాఫీ ఇంకా బాగుందట అన్నట్లు వెతుకుతారు. సెక్స్లో ఇద్దరూ భాగస్వాములే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. సెక్స్ దగ్గర ఇగోలు లేకుండా నిర్లజ్జగా ఉండాలి. లేకపోతే కనపడని అగాధం ఏర్పడుతుంది. పార్ట్నర్ తాను హాయిని అనుభవించనో లేదో చెప్పాలి, అంతే. ఆర్గాయిజం 1. ప్రస్తుత పొలిటికల్ అనలిస్ట్ చల్లగొల్ల నరసింహారావు 1977లో ఆర్గాజంకు తెలుగు అనువాదం అంగజం అని రాశారు. అంతకుముందు భావప్రాప్తి అని రాయబడేది. విషయానికి వస్తే సెక్స్లో స్త్రీకి ఈ అంగజం పొందడం చాలా కష్టం. స్త్రీకి అంగజం అందివ్వడం పురుషునికి కత్తి మీద సాములాంటిది. పురుష శరీర నిర్మాణం అర్థం అవుతూ తనకు అంగజం ఎలా దొరుకుతుందో ఇట్టే తెలిసిపోతుంది. స్త్రీకి అలా కాదు. ఆమెకు బాడీ అంతా సెన్సెస్ కలిగి ఉంటాయి. వాటిని ఉద్దీపన కలిగించడం ద్వారా స్త్రీని సెక్స్కు రెడీ చేయాలి. ఆ ఉద్దీపన చేతల ద్వారా, మాటల ద్వారా చేయాలి. దానికి ఇద్దరికి తగినంత ఓపిక, టైము ఉండాలి. లేకపోతే అసమర్థుడు జీవయాత్రలా ఉంటుంది. 40 తర్వాత కూడా రొమాన్స్లో నిత్యనూతనంగా ఉండాలంటే పైన చెప్పిన శ్రమను అలవాటు చేసుకోవాలి. సెక్స్ పట్ల విముఖత. పెళ్ళైన కొత్తలో ఉన్న ఉత్సాహం విముఖతగా మారుతుంది తరువాత. అయినప్పటికీ సెక్స్లో పాల్గొనకపోతే పార్ట్నర్ వేరే విధంగా అనుకుంటాడని సెక్స్లో పాల్గొంటారు. దీనివల్ల నష్టం మెదడులో ఎండార్ఫిన్ హార్మోన్స్, ఆనందం కలిగించే హార్మోన్లు విడుదల అవ్వవు. చాలా తక్కువ వయసులో ముఖ్యంగా స్త్రీలకు మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. 40-50 దాటగానే చాలామంది మేడ మెట్లు ఎక్కలేమంటారు. తిరుపతి మెట్లు ఎక్కి ఏదో విజయం సాధించినట్లు చెబుతారు. ఈ ఆస్ట్రియో ఆర్థరైటిస్కు కారణం తెలుసుకోలేక డాక్టర్ల చుట్టూ పరిగెడతారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. శృంగారాన్ని ఆస్వాదించండి. నడక లాంటి సింపుల్ ఎక్సర్సైజ్ చేయండి. డాక్టర్ని పారదోలండి. మనకున్న టబు వలన, మనసుకు మతం పేరును వేసుకున్న ముసుగు వలన ఈ విముఖత కలుగుతుంది. మనం ఎంత ముసుగు దొంగలం అంటే RX 100 అనే సినిమాలో సెక్స్ తప్ప ఏమీ లేదు. యూట్యూబ్లో పెట్టిన 15 రోజుల్లో 2 కోట్ల మంది చూశారు. కొన్ని వీడియో పాటలు 10 కోట్లు దాటాయి. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఫ్రంట్ నుండి ఖరీదులు, బ్యాక్ నుండి కుళ్ళు రాజకీయాలు, రైట్ నుండి డబ్బు సరిపోకపోవడము, లెఫ్ట్ నుండి దురదృష్టం రావడం. ఇటువంటి పరిస్థితుల్లో శృంగార పురుషుడి అవతారం ఎలా ఎత్తేది? శృంగార పురుషుడిగా ఉండాలంటే ఈ వరీస్ లేకుండా ఉండాలి కదా. సుత్తి ఆపండి మాస్టారు. పై 5 విషయాల్లో మొదటి 4 మన చేతుల్లో లేవు కదా. మన చేతుల్లో ఉన్నది 5వది అయిన శృంగారం మాత్రమే. దాన్ని ఎందుకు జారువేడ్చుకుంటారు? పిల్లలను పెంచడం ఎలా? పిల్లల్ని పెంచడం చాలా సులువు. ఎందుకంటే వాళ్ళతో డిటాచ్మెంట్ అవ్వగలగాలి. ఈ డిటాచ్మెంట్ అంటే అర్థం ఏమిటి? ముందుగా మీరు గ్రహించవలసింది, ఏదో ఆనందం కోసం, ఆతృతను అణుచుకోవడం కోసం సెక్స్లో పాల్గొన్నారు. అంతే తప్ప కొడుకునో కూతురునో కందామని కార్యాన్ని మొదలు పెట్టలేదు. మీకు అప్పటికి అవసరం లేకపోయినా పిల్లలు పుట్టుకొచ్చారు. లేకపోతే 25-30 సంవత్సరాల మధ్యకాలంలో అద్భుతమైన సెక్స్ స్పందనలు పక్కన పెట్టి డైపర్లు మారుస్తూ, అర్ధరాత్రి జోలపాటలు పాడుతూ చంటి పిల్లలకి సేవ చేయడాన్ని ఏ యువకుడు ఇష్టపడతాడు? ప్రేమ, బంధం, మాతృత్వం మొదలైన పదాలకు అర్థం ఏమైనప్పటికీ అవి మైండ్లోకి ఎక్కి బాధ్యతను తీసుకోవడం అనేది 25 సంవత్సరాలప్పుడు జరగదు. సంఘానికి భయపడి పై మాటలను నెత్తికెక్కించుకుని ప్రాక్టీస్ చేయడం వలన అవి వ్యక్తిత్వంలో భాగమైపోతాయి.
దీనినే ఇకోప్రాక్సియా అని అంటారు. కాబట్టి పిల్లలను పెంచుతున్నప్పుడే 18 సంవత్సరాల వరకు వీరిని చూడక తప్పదని, వీరు సెక్స్ సుఖం యొక్క నీడని, అలాగే ప్రేమ బంధం మొదలగునవి పక్కన పెడదామని నిర్ణయించుకోవాలి. ఏదో పక్కింటి పిల్లాడిని పెంచుతున్నట్టు ఊహించుకోవాలి. అప్పుడే పిల్లాడి తెలివితేటలను ఇష్టాలను కరెక్ట్గా అంచనా వేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, ట్రైనింగ్ వల్ల ఐఐటిఎన్లు, సంగీత విద్వాంసులు, క్రీడాకారులు అవ్వలేరు. నిజంగా ఈ ట్రైనింగులకు అంత బలం ఉంటే మనం అందరము విశ్వేశ్వరయ్యలు లేదా బాలమురళీలము లేదా సచిన్ టెండూల్కర్లము అయిపోవాలి కదా. పిల్లలకు 10-12 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ యొక్క క్యాలిబర్ తెలిసిపోతుంది. ట్రైనింగ్ మెరుగు మాత్రమే పెడుతుంది. అందుకని వారిని హింసించడం మానండి. 18 తర్వాత వాడు మన పిల్లాడు కాదు. రోజులో ఏ టైంలో సెక్స్ చేయాలి? ఒకసారి అంతర్జాలంలో ఇండియన్ బ్లూ మూవీస్ చూడండి. ముఖ్యంగా వారు సొంతంగా తీసుకునే మూవీస్ చూడండి. స్త్రీ పురుషులు ఇద్దరికీ బొజ్జలు ఉంటాయి. బొజ్జ లేకుండా సెక్స్లో కలిగే సుందరం వారికి తెలియదు. మొట్టమొదట త్వరగా ఆయాసం, అలసట వచ్చేస్తాయి. దీనివల్ల పెళ్ళైన కొత్తలోలాగా కార్యాన్ని సాగించలేరు. ఎవరినైనా గమనించండి, పెళ్ళైన 6 నెలల్లో లావు, తర్వాత బొజ్జ వచ్చేస్తూ ఉంటాయి. మన సినీ హీరోలు, హీరోయిన్లు కూడా పెళ్ళైన 6 నెలల్లో లావెక్కుతారు. పురుషునికి బొజ్జ, స్త్రీకి పిరుదులు అభివృద్ధి చెందుతాయి. వాత్సాయని ప్రకారం స్త్రీ యొక్క పిరుదులు మగవాడికి సెక్స్ సింబల్ కాబట్టి ఆమె పట్టించుకోదు. ఇంతకీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సెక్స్లో ఎప్పుడు పాల్గొనాలి? ఖాళీ కడుపుతో, అంటే ఆకలితో కాదు, సెక్స్లో పాల్గొనాలి. మేక్ ఇట్ ఎ థంబ్ రూల్: బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్ అండ్ బిఫోర్ డిన్నర్ సెక్స్లో పాల్గొనాలి. అప్పుడే బొజ్జ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా కుదురుతుంది? కుదరదు. అంటే బొజ్జ రావడానికి, లావెక్కడానికి ప్లాన్ చేస్తున్నారన్నమాట. యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. మరి మాకు ఆల్రెడీ 40 దాటింది, బొజ్జలు కూడా వచ్చేసాయే. కాబట్టి ఇక నుండైనా ఖాళీ కడుపులతో పని కానియండి. లేకపోతే సగం రాత్రి అలారం పెట్టుకుని లేవండి. వివిధ దీర్ఘకాలిక రోగాల నుండి తప్పించుకోండి. ఖాళీ కడుపుతో చెయ్యండి, కాలేయాన్ని కాపాడుకోండి. మానసిక వ్యభిచారం. రాముడు, సీత అన్నవి ఐడియలిస్టిక్ పాత్రలు. సాధారణ మానవుడు ఆ స్థితి సాధించాలని నిర్దేశింపబడ్డాయి. భారతదేశం యొక్క గొప్పతనం అన్ని మతాల వారు ఆ నిర్దేశాన్ని చెప్పకనే పాటిస్తున్నారు. మన అదృష్టం ఏమిటంటే పాకిస్తానీయులు కూడా ఆ నిర్దేశాన్ని చక్కగా పాటిస్తున్నారు. ఇంతకీ మనం అర్థం చేసుకోవాల్సినది ఏమిటి? మనసా వాచ కర్మణ రాముడు, సీత స్థితి సాధ్యపడదు. పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలు శీలవంతుడు, శీలవతిగా ఉంటామని మాత్రమే. గోముఖ వ్యాఘ్రాల్లాగా మనందరం మానసిక వ్యభిచారం చేస్తాం. లేకపోతే ఇన్ని సెక్స్ సినిమాలు, బ్లూ మూవీసు మనల్ని వెరైటీగా ఉద్రేకపరచడానికి రావద్దా? చాలామంది స్త్రీలకు ప్రముఖ హీరోలు అభిమానులు. మనందరం శ్రీరాముడు, సీతల్లా ఉంటే మన పాటలు ఎచ్చటి నుండి వీచినో ఈ చల్లని గాలి దగ్గరే ఆగిపోయి ఉండేవి. ఇందా తీసుకో, ఇప్పుడే సొంతం చేసుకో లాంటి పాటలు వచ్చేవి కావు. నీతి ఏమిటంటే మానసిక వ్యభిచారం అనే మాటకు అర్థం లేదు. అది జీవన గమనంలో కంపల్సరీ కూడా. ఆర్గాయిజం 2. మనందరికీ సెక్స్లో 3 భాగాలు ఉంటాయని తెలుసు: ఫోర్ ప్లే, ప్లే, ఆఫ్టర్ ప్లే. వీటి శాతాలు ఎలా ఉండాలి? 40 సంవత్సరాల వరకు ప్లే, ఆఫ్టర్ ప్లే ఎక్కువగా ఉంటుంది. కార్యం జరిగే మొత్తాన్ని సాధారణంగా 10 నుండి 20 నిమిషాలు ముక్కలు చేస్తే 10%, 60%, 30%లలో ఉంటుంది. కానీ వయసు 40 దాటిన తర్వాత వీటి శాతాలు కష్టమైన 70%, 10%, 20%గా మార్చుకోవాలి. అంటే ఫోర్ ప్లేకి ఎక్కువ సమయం కేటాయించాలి. నిజానికి పక్క ఎక్కిన దగ్గర నుండి టైం లెక్క వేయకూడదు. నిద్ర లేచిన దగ్గర నుండి సెక్స్ కార్యం మొదలుపెట్టే వరకు ఫోర్ ప్లేగానే పరిగణించాలి. అంటే నిద్ర లేచిన దగ్గర నుండి పక్క ఎక్కే వరకు పార్ట్నర్ని గిచ్చుతూ ఏదో ఒకలాగా తగులుతూ ప్రేరేపించాలి. 40 తరువాత 70% అనేది ఒక అవగాహన మాత్రమే. మగవాళ్ళు, ఆడవాళ్ళ యొక్క కంపారిజన్. మగవాళ్ళు ప్రతిదాన్ని వస్తు రూపేణా చూస్తారు. ఎంత నష్టం, డబ్బులు ఎంత. ఆడవాళ్ళు ఆలోచనలు కొంచెం గాల్లో మేడల్లా ఉంటాయి. మా అబ్బాయికి ఏడాదికి 4 ఏళ్ళు రావాలి, ఎప్పటికీ 30గా మిగిలిపోవాలి. మగవాళ్ళు
ప్రతిరోజు ఒక ఛాలెంజ్ కావాలి. ఎండ్ ఆఫ్ ది డే ఛాలెంజ్ ద్వారా వచ్చే సాటిస్ఫాక్షన్ కోసం చూస్తారు. ఆడవాళ్ళు ఊసు వెళ్ళబోసుకుంటారు, గోడు చెప్పుకుంటారు. ఈరోజు సడన్గా గ్యాస్ అయిపోయింది, స్పేర్ సిలిండర్ కూడా ఖాళీగానే ఉంది. అప్పుడు ఆ మూడో ఇంటి ఆవిడ దగ్గరనున్న స్పేర్ సిలిండర్ను ఇద్దరం మోసుకొచ్చి వంట పూర్తి చేశాము. మగవాళ్ళు మీ భార్య ఎలా ఉంటుంది గుర్తులు చెప్పండి. చెప్పిన గుర్తులు బట్టి 100 మందిలోనున్నా కనుక్కోవచ్చు. ఆడవాళ్ళు మీ భర్త ఎలా ఉంటాడో గుర్తులు చెప్పండి. అలాంటి వాడు భూప్రపంచంలో ఎక్కడా దొరకడు. మగవాళ్ళు బర్త్డే, పెళ్లి రోజు ఏమీ గుర్తు ఉండవు, పెళ్ళికి ముందు అన్నీ గుర్తు ఉంటాయి. ఆడవాళ్ళు అన్నీ గుర్తు ఉంటాయి, పెళ్ళికి ముందు తర్వాత కూడా. మగవాళ్ళు అంతగా కంపారిజన్ ఉండదు, ఆడవాళ్ళు పూర్తిగా కంపారిజన్ ఉంటుంది. వాళ్ళ అమ్మాయికి డాక్టర్ సీట్ వచ్చింది, మీ తమ్ముడు అక్కడ జాగా కొన్నాడు. మగవాళ్ళు మోసపోయాకే అవతలవాడు ఎటువంటి వాడో గ్రహించి అప్పుడు నాలిక ఖర్చుకుంటారు. నువ్వు ముందు చెప్పింది కరెక్టే అని భార్య దగ్గర ఒప్పుకోరు. ఆడవాళ్ళు ఇంట్యూటివ్గా అంటే సహజంగా అవతలవాడు ఎటువంటి వాడు ఇట్టే గ్రహించగలుగుతారు. ఇది భర్తలు యాక్సెప్ట్ చేయరనుకోండి, నీకు చూడగానే ఎట్టా తెలిసిపోయింది అని కొట్టిపారేస్తారు. మగవాళ్ళకి ప్రేమ వేరు, సెక్స్ వేరు. భార్యను ప్రేమిస్తూ ఉంటారు కానీ వేరే స్త్రీతో సెక్స్ ఈజీగా చేసేస్తుంటారు. ఆడవాళ్ళు స్త్రీకి ప్రేమ వేరు, సెక్స్ వేరు కాదు, రెండూ సమానమే. నీతో ఇష్టపడి పడుకున్నాను అంటే నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని అనుకుంటుంది. సెక్స్ ద్వారా అనుబంధం ఏర్పరచుకుంటుంది. దాన్ని తుంచుకోవడానికి ఇష్టపడరు. మన దేశంలో విడాకుల శాతం తక్కువగా ఉండడానికి కారణం, ఒకప్పటి కంటే విడాకుల శాతం పెరిగి ఉండొచ్చు. మన దేశంలో విడాకుల శాతం తక్కువగా ఉండడానికి కారణం ఇదే. అందువల్ల లంచగొండులు, తాగుబోతులు, ఈవెన్ స్త్రీలోలులు వీరందరూ సొసైటీలో చలామణి అవుతున్నారు. తొడపరిచయం 90 ఏళ్ళు అనే మాట స్త్రీ ద్వారానే మనకు పుట్టుకు వచ్చింది. ప్రోటీన్ మిత్. మెడికల్ ప్రపంచంలో చలామణి అవుతున్న అత్యంత పెద్ద అబద్ధం ప్రోటీన్. ఎక్కువ తీసుకుంటే ఫ్యాటిగ్, ఆస్టియోపొరోసిస్, వీకనింగ్ ఆఫ్ బోన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తాయి. ఇవన్నీ శృంగారాన్ని త్యజించే వ్యాధులు. తల్లిపాలల్లో ప్రోటీన్ కంటెంట్ 2.38% నుండి 1.6%కు 6 నెలల్లో తగ్గిపోతుంది. అంటే సహజంగానే పిల్లవాడికి ప్రోటీన్ అక్కర్లేదని నేచర్ నిర్ణయించిందన్నమాట. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కష్టపడే రైతు పాల వ్యాపారి. రేటు తగ్గకుండా ఉండడానికి ఈ ప్రోటీన్ మిత్ సృష్టించబడింది. మిమ్మల్ని ఓ ఎడారి మధ్యలో వదిలేశారు. అప్పుడు మీ బాడీ వరుసగా గ్లూకోజు, స్టార్చ్, ఫ్యాటు, ప్రోటీన్ వాడుకుంటుంది. అంటే ప్రోటీన్ ఆకరణ వాడబడుతుందన్నమాట. అంటే బాడీకి రోజు ప్రోటీన్ అక్కర్లేదన్నమాట. ఒక అరటిపండులో ఉండే ప్రోటీన్ మనకి ఒక రోజుకి సరిపోతుంది. కాబట్టి ప్రోటీన్ అని మనం గెంతక్కర్లేదు, చికెన్ తింటూ కూర్చొనక్కర్లేదు. గోల్. జీవితంలో ఎలాగైతే సక్సెస్, గోల్ అనే మాటలకు అర్థం లేదో సెక్స్ విషయంలోనూ అంతే. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి అంగజం పొంది అవుట్ అవడం ఎక్కువసార్లు సంభవిస్తుంది. కానీ ప్రతి కలయికలోనూ ఇద్దరూ ఒకేసారి అంగజం పొందడం దాదాపుగా దుర్లభం. ఇటువంటి గోల్స్ పెట్టుకుంటే సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతుంది. అందువల్ల గోల్ లేని సెక్స్ కోసం పాటుపడాలి. అయితే ఎలా? సాధారణంగా స్త్రీ లేటుగా, మెల్లిగా అంగజం పొందుతుంది. అందువల్ల స్త్రీని ముందుగా లెవిటేట్ చేసి ఆమె సంతృప్తి పొందాక తాను ప్రవేశించి అంగజం పొందాలి. తొందరపాటు ఏమాత్రం ఉండకూడదు. జోక్ ఏమిటంటే కొన్ని సంసారాల్లో భార్యలకు ఈ భావప్రాప్తి, సంతృప్తి, ఆర్గాజం లాంటి విషయాలు తెలియవు. అది ఎప్పుడూ జీవితంలో పొంది ఉండరు కూడా. 2 పిల్లలు కరిగారు, ఆయనకు కావలసినప్పుడు దగ్గరికి వస్తారు. ఇంతకంటే ఏముంది సెక్స్ అంటే అని అడుగుతారు. ఎక్సర్సైజ్. ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు ఎలా చూసుకోవాలి? ఒకసారి బస్టాండ్కి వెళ్ళి గమనించండి, లేదా గ్రామాల్లోనున్న కాలేజీల్లో గమనించండి. బస్టాండ్లో లేదా రైల్వే స్టేషన్లో ఓ స్త్రీ, ఓ పురుషుడు కళ్ళతోనే సెక్స్ గురించి మాట్లాడుకుంటారు. ఆ స్త్రీ పురుషులకు పక్కన వాళ్ళ ఫ్యామిలీలు ఉండవచ్చు, కానీ ఆకలిగా ఒకరినొకరు చూసుకునే విధానం గమనించండి. అసలు ఒక్క మాట కూడా మాట్లాడరు. అవకాశం ఉంటే అప్పుడే పక్కకు వెళ్ళి కానిచ్చేద్దాం అన్నట్లు ఉంటాయి వాళ్ళ చూపులు. అలాగే గ్రామాల్లో యువకులు సెక్స్ గురించి అవగాహన లేకపోవడం వలన తమకు కలిగిన భావాన్ని ప్రేమతో, తమకంతో ఒకరినొకరు చూసుకుని అనిర్వచనీయమైన ఆనందాన్ని మొహంలో చూపెడతారు.
ఒక్క చూపుతో అన్ని ఫీలింగులను వ్యక్తం చేస్తారు. ఈ చూపులను మీరు ప్రాక్టీస్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే రా మీదెక్కు అన్నట్లు ఉండాలి చూపులు. భార్యతో భర్తతో ప్రాక్టీస్ చేయండి. సిగరెట్లు మానడం ఎలా? అసలు సిగరెట్లు ఎందుకు మానాలనుకుంటున్నారో క్లియర్గా చెప్పగలిగితే ఎలా సులువుగా మానాలో చెప్పగలం. చాలామంది మనసులో ఇష్టం లేకపోయినా సంఘం కోసం ఆటోమేటిక్గా ఈ అలవాటు తప్పిపోతే బాగుండునని అనుకుంటారు. బస్ స్టాప్లో నిలబడి బస్సు వెంటనే వచ్చేస్తే బాగుండునని అనుకున్నట్లుగా సిగరెట్లు మానాలని అనుకుంటారు. అసలు సెక్స్ అనేది కాళ్ళ మధ్య లేదు, చెవుల మధ్యలో ఉన్న మెదడులో ఉన్నది. ఈ శృంగారాన్ని ఆసువుగా నడపాలంటే కోరిక, ఇంట్రెస్ట్ ఉండాలి. సిగరెట్ల వలన మొట్టమొదట వచ్చేది బీపీ. ఆ బీపీ వలన కోరిక నశిస్తుంది. అలాగే నోరు సిగరెట్ల కంపుతో మొహం మీద మొహం పెట్టి ఏం మాట్లాడతారు, ముద్దులు ఏం పెట్టుకుంటారు? మీ ప్రయారిటీ ఏమిటో ముందు గమనించండి. సిగరెట్లా, శృంగారమా? అయినా మీకున్న అలవాటును మానలేకపోతున్నారు అంటే నిర్ణయం తీసుకోలేదన్నమాట. మీ ప్రాణ స్నేహితుడు మిమ్మల్ని మోసం చేశాడు, వెంటనే అతనితో మాట్లాడడం మానేస్తారు అంటే నిర్ణయం తీసుకున్నారన్నమాట. కాబట్టి మీ ప్రయారిటీల బట్టి మీ అలవాట్లు మీ వెంటనే ఉంటాయి. అలాగే వారానికి 120 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ తీసుకునే విస్కీ కూడా మిమ్మల్ని శృంగారం పట్ల ఆసక్తుడిని చేస్తుంది. ఏమైనా సిగరెట్, విస్కీ, ఉల్లిపాయ, మసాలాలు వల్ల వచ్చే నోటి దుర్వాసనతో శృంగారం ఎట్లా జరుపుతారో. పెళ్లినాటి ప్రమాణాలు. ఈ ఆధునిక యుగంలో పెళ్లినాడు ఏ ప్రమాణాలు చేసుకోవాలి? ఈ విషయం తెలియక యువకులు కొంచెం ఉద్యోగాల్లో సెటిల్ అవ్వగానే పెళ్లి కోసం పరిగెడుతున్నారు. నాతి చరామియానో లేదా అన్ని వేళలో తోడు ఉంటానో ప్రమాణం చేసి పెళ్లినాటికి మురిసిపోతున్నారు. కానీ ఇది ఒక విజయభ్రాంతి. మరి అటువంటప్పుడు ఎటువంటి ప్రమాణాలు చేసుకోవాలి? స్త్రీ విషయానికి వస్తే అర్థం చేసుకోవాల్సింది తాను పెళ్లి తర్వాత శీలవంతురాలిగా ఉంటానని, మానసిక వ్యభిచారం జరుగుతుంది కానీ వేరే పురుషుడితో రమించను, అలాగే పరాయి పురుషుడితో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడతాను కానీ హద్దు దాటను. ఇటువంటి నియమ నిబంధనలే తనకు కాబోయే పురుషుడి నుండి కూడా ఎదురు చూస్తున్నానని పేర్కొనాలి. అలాగే పురుషుడు కూడా పెళ్లి తర్వాత శీలవంతుడిగా మాత్రమే ఉంటానని గ్యారంటీ ఇవ్వాలి. ఇంతకంటే ఎక్కువగా రాముడినని, సీతనని, మనసా వాచ నువ్వేనని ఇలాంటి ప్రామిసులు చేయకూడదు. ఎక్కడా రాముడు, సీత దొరకరు. అలా ఉండటం దుర్లభం, అసాధ్యం. అంతేకాకుండా అటువంటి భాగస్వామ్య జీవితం బోరు, రొటీన్ కూడా, స్తబ్దత ఏర్పడుతుంది. అందుకే రామగోపాల వర్మ ఇలా అంటాడు, మేము పూర్తిగా ఆనందంగా ఉన్నామన్న జంటను ఒక్కటైనా చూపెట్టండి. ప్రతి సంసారము ఒక మానసిక విచ్ఛిన్నమే. విడిగా పిలిచి అడిగితే అనవసరంగా పెళ్లి చేసుకున్నామని అంటారు. వీలైతే యూట్యూబ్లో పెళ్లినాటి ప్రమాణాల మీద నేను రాసిన ఈ 8 నిమిషాల షార్ట్ ఫిలిము చూడండి. యూట్యూబ్ సెర్చ్లోని 2040 ఏ పూరి జగన్నాథ్ ఫోర్త్ ఐడియా అని వెతికితే మీకు దొరుకుతుంది. ఎక్సర్సైజ్, బాడీ ఎక్స్పోజ్. ఒకరి బాడీని ఒకరు నగ్నంగా దర్శించండి. అవతల వారి బాడీని ప్రేమించండి. వీణ మీటినట్లు శరీరాలతో ఆడుకోండి. ప్రతి రాత్రి ఒకరి బాడీని ఒకరు తడుముతూ స్పృశిస్తూ పడుకోండి. సెక్స్ చేయడం అన్నది మీ ప్రధాన గోల్ కాదు. ఉద్రేకం పెరిగి సెక్స్కి ప్రేరేపిస్తే ఆ రాత్రి ఒకరి అవసరం ఒకరికి తీరుతుంది. ఒక్కొక్కసారి సగం సెక్స్లో ఉన్నప్పుడు ఏదో గుర్తు వచ్చి అంతకామం తగ్గిపోతుంది. అందుకే సెక్స్లో సక్సెస్ గోల్ అనేవి ఉండకూడదు. కంగారు పడకూడదు. శాంతంగా ఉంటూ ప్రతి రాత్రి తీయదనం కోసం శ్రమించండి. మగవాడు అసలు పెళ్ళెందుకు చేసుకుంటాడు? మగవాడు అసలు పెళ్ళెందుకు చేసుకుంటాడు? సంఘం ఏం చెబుతోంది? వృద్ధాప్యంలో నీకు తోడు కావాలని మేల్ డామినేటెడ్ సొసైటీ నిర్ధారించింది. అందుకే స్త్రీ వయసు మగవాడి కంటే తక్కువ పెట్టారు. జాగ్రత్తగా గమనిస్తే వాడికి పెళ్ళయింది, వీడికి పెళ్ళయింది, అప్పుడే నీకు 27 ఏళ్ళు వచ్చేసాయి, ముదిరిపోతున్నాడు అని చెప్పి పెద్దవాళ్ళు పిల్లాడికి పెళ్లి చేసేస్తారు. మగవాడు తనకు కంచం మంచం చట్టబద్ధంగా దొరుకుతుందని అనుకుంటాడు. కానీ ఇవేవి కారణాలు కావు.
తాను పెద్దవాడిని అయ్యానని, తన తండ్రి తాతల్లాగా హోదా వచ్చిందని నిరూపించుకోవడానికి మగవాడు తనకు తెలియకుండానే పెళ్ళిని కోరుకుంటాడు. తద్వారా పెళ్ళికి పరిగెడతాడు. చూడండి, 6-7 వయసున్న ఆడపిల్లలు తువాళ్ళను పైట్లాగా చుట్టుకుని ఆడతారు, పెద్దవాళ్ళము అయ్యామని చూపించుకోవడానికి. మనలో మన మాట, పెళ్ళైతే మగవాడు తాను మగవాడిని అయ్యానని నిరూపించుకోవడానికి చూస్తాడు. అందుకోసం ఆస్తులు, నగలు వగైరా సంపాదిస్తాడు. చూసావా, నేను నీ భర్తను కాబట్టి నీకు ఈ వస్తు సంపదతో భద్రత కల్పిస్తున్నాను అని తనకు తాను నచ్చ చెప్పుకుంటాడు. అదే వేరే మగవాడు నీ భర్త అయితే ఇవన్నీ కొనలేడులే అని తృప్తి చెందుతాడు. కాబట్టి భార్యకు వస్తు సంపద కొనడమే మగతనం, కానీ అద్భుతంగా సెక్స్ చేయడం మగతనం కాదు. భార్యకు అంతకుముందు అనుభవం ఉంటే కదా ప్రస్తుత భర్త యొక్క మగసిరిని అద్భుతం అని అనడానికి. మిథునం సినిమాలో తన భార్యకు ద్రాక్షారామ సంబంధం తనకంటే మేలైనదని తెలిసి బాలుకు నిద్రపట్టి చావదు. అటువంటి పెళ్లి సంబంధం అసలు లేదని, అదంతా కల్పన అని తెలుసుకునేసరికి బాలు శాశ్వత నిద్రకు లోనవుతాడు. ఈ మగతనం కాన్సెప్ట్ వల్లనే స్త్రీల పుట్టినరోజులకు ఖరీదైన గిఫ్ట్లు కొనబడుతున్నాయి. మగవాడు మగతనం అంటే ఖరీదైన వస్తువులతో స్త్రీల హృదయాలను కొనడం అని అనుకుంటాడు. కానీ ఆడు మగాడ్రా బుజ్జి అంటే బాగా సెక్స్ చేయగలవాడన్న అర్థం కొనియాడబడుతోంది. ఎక్సర్సైజ్. భార్యాభర్తలు ఈ రిచువల్ను 5 నిమిషాలు చేయాలి. ఇద్దరు పక్కనే ఉంటారు, మాట్లాడుకోరు, టచ్ చేసుకోరు, సైలెంట్గా ఉంటారు. బ్రేక్ఫాస్ట్, గార్డెనింగ్, కుకింగ్ మొదలైనవి ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఈ రిచువల్ చేయాలి. అప్పుడప్పుడు ఇద్దరు తమకు తెలియకుండా తమ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సాధారణంగా భార్యాభర్తలు కొట్టుకున్నప్పుడు ఈ ఎక్సర్సైజు తమకు తెలియకుండానే చేస్తూ ఉంటారు. సెక్స్ కొరకు ఏ ఆహారం తినాలి? ఫిజిక్స్ నోబుల్ లారెట్ ఫైన్మెన్ ష్యూర్లీ యు ఆర్ జోకింగ్ అనే ఓ పుస్తకం రాశాడు. ఓ పళ్ళాన్ని ఎండలో కాసేపు పెడితే ఒక సైడ్ వేడెక్కుతుంది, రెండో సైడ్ చల్లగా ఉంటుంది. ఒక పార్టీలో ఫైన్మెన్ తన సమఉజ్జీలను, మిగిలిన ఫిజిక్స్ మేధావులను దీనికి కారణం వివరించమని అడిగాడు. వారికి పళ్ళాన్ని ఎండలో పెట్టినట్లు తెలియదు. వాళ్ళు తమ మేధావితనం, లాజిక్, ఫిజిక్స్ వాడి ఒక్కొక్కరు ఒక్కో రీజనింగ్ చెప్పేవారు. అన్ని రీజనింగ్లు అద్భుతంగా కరెక్ట్గా ఉండేవి. ఆఖరణ ఫైన్మెన్ తనకు కారణం తెలియదని ఎండలో పెట్టానని చెప్పేవాడు. అందరూ తమ మేధావితనానికి కించిత్తు సిగ్గుపడి నవ్వుకునేవారు. మన దేశంలో ఆహారం గురించి లాజికల్గా లెక్చర్లు ఇచ్చేవారు ఎక్కువైపోయారు. ప్రతివాడు యూట్యూబ్ ద్వారా రెచ్చిపోతున్నాడు. ఎవరిని తప్పు పట్టలేము. కాబట్టి ఏ ఆహారపు అలవాటు అనుసరించాలి? మీ ఇష్టం వచ్చినది అనుసరించండి, కానీ చాలా మితంగా ఆహారం తీసుకోండి. దాహం వేసినప్పుడే నీళ్లు తాగండి. రైల్వే స్టేషన్లో గవర్నమెంట్ సప్లై చేసే నీరు కూడా మంచిదే. తిన్నప్పుడు అర్ధాకలితో లేచిపోండి. నీళ్లు తాగినప్పుడు ఓ గుక్క ఎక్కువ తాగండి. ఏవి తిన్నా, ఏవి తాగినా, ఏ నియమం పాటించకపోయినా మీరు 70 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతారు. ఇవాళ నుండి గమనించండి, మీ మొబైల్లో రాసుకోండి, మీ చుట్టుపక్కల ఎవరైనా 70 ఏళ్ల లోపు చనిపోయారా అని. అనవసరంగా వాడి నియమం, వీడి నియమం, దాని అమ్మమ్మగుడి నియమం అని డబ్బు కాలం తగలేసుకోకండి. అసలు హెల్త్ చెకప్ మానేయండి. మనం రోగంతో మంచం ఎక్కినప్పుడే ఈ హెల్త్ చెకప్ల గురించి డాక్టర్ బాధపడతాడు డబ్బు కోసం. హెల్త్ చెకప్, రిపోర్ట్లు డాక్టర్ సమస్య, మన సమస్య కాదు. సెక్స్ను వృద్ధి చేసే మిఠాయిలు, మందులు ఎక్కడా లేవు. ఒకవేళ నాలాంటి ఇంకొకడు మిఠాయిలు ఉన్నాయని చెబితే అవి కూడా మితంగా తినండి. ఉత్సాహమైన సెక్స్కు కావాల్సింది హుషారైన మనసు, సింపుల్ వాకింగ్ 75 నిమిషాలు. మిత ఆహారం వీటన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు కష్టాలు లేకుండా చూసుకోవడం. రూమ్మేట్లా ఉండాలి. భార్యాభర్తలు కలిసి ఎలా నివసించాలి? ఎటువంటి భాషలు చేసుకోవాలి? మళ్ళీ చెబుతున్నాను, భార్యాభర్తలు రూమ్మేట్లా ఉండాలి. ఇద్దరు స్వచ్ఛమైన రూమ్మేట్స్ని చూడండి. ఎన్నాళ్ళైనా ఒక రూమ్లో కలిసి ఉంటారు, కానీ ఒకరి విషయాల్లో ఒకరు దూరిపోరు. తమ హక్కులు ఏమిటో వారికి ఎవరూ చెప్పక్కర్లేదు. తమ బాధ్యతలు ఏమిటో గుర్తెరిగి ప్రవర్తిస్తారు. అవతలవాడికి సిగరెట్ మానమని ఒకసారి చెబుతారు, మానకపోతే అయితే రూమ్లో కాల్చవద్దని కోరుకుంటారు. రెండోవాడు ఆ కోరికను మన్నిస్తాడు. అదే భార్య అయితే నశపెట్టి తినేస్తుంది. భర్త అయితే భార్య తాలూకు వేరే అలవాటును మానమని సలపాదిస్తాడు. పెళ్ళికి ముందు ఎలాగైనా ఉండొచ్చు,
పెళ్లి తర్వాత మార్చాలని ప్రయత్నించకూడదు, నిర్దేశించకూడదు, ఇష్టాలు నిర్ణయాలు రుద్దకూడదు. ఈ రూమ్మేట్స్ కాన్సెప్ట్స్ తెలియక యువకులు పెళ్లిలోకి దిగిపోయి అయితే కూరుకుపోతారు, లేదా సంసార సాగరంలో ఈత కొడుతుంటారు. ఇద్దరూ ఈ రూమ్మేట్స్ కాన్సెప్ట్తో పాటు శృంగార కాన్సెప్ట్ కూడా తెలుసుకుంటే జీవితం నిత్యనూతనంగా ఉంటుంది. శృంగార సంభాషణ. అమ్మయ్య రామచంద్ర, చాలా అలసిపోయాను. భర్త: ఎంతకు తెగించావు? నేను పక్కనుండగా వేరే పురుషుడి పేరు తలుచుకుంటున్నావు. భార్య: అవును, అతని పేరు తెలిస్తే హాయిగా ఉంటుంది. అతని అసలు పేరు దేవుడు. సెక్స్ యందు అశ్రద్ధ పనికిరాదు. కమ్యూనికేషన్ సిస్టమ్ వృద్ధి చెందడానికి ఈ లవ్ మేకింగ్ తప్ప ఇంకో దారి లేదు. కాలకృత్యాలు తీర్చుకున్నట్లు సెక్స్ను కానిస్తే చివరకు మిగిలేది డొల్ల మాత్రమే. ఓ పని అయిపోతుంది బాబు అన్నట్లు సెక్స్ పట్ల నిర్లిప్తంగా ఉంటే ఈ కమ్యూనికేషన్ డెవలప్ అవ్వదు. కమ్యూనికేషన్ పోయిందో శృంగారానికి తావులేదు. ఎందుకంటే 40 సంవత్సరాలు వచ్చే వరకు అందరూ ఉధృతంగానే పాల్గొంటారు, ఆ తర్వాత కుంటుపడుతుంది. కాబట్టి 40 వరకు సెక్స్ ద్వారా ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి. అయితే పొరపాటున ఎప్పటికీ డెవలప్ చేసుకొని వారు ఏం చేయాలి? పార్ట్నర్తో ఈ విషయాలు మాట్లాడుకుని కృష్ణుడిలా ప్రవర్తిస్తానని నిర్భయంగా చెప్పాలి. అలాగే స్త్రీ తాను రెచ్చిపోతానని నిర్భీతిగా చెప్పాలి. కమ్యూనికేషన్స్ బాగుండడం వలన సంసారం బోరు కొట్టదు. చాలామంది భార్యాభర్తలను చూడండి, ముసలితనం కొట్టొచ్చినట్లు కనపడుతూ ఉంటుంది. వీళ్ళకి జామురాత్రి జాబులమ్మ పాట ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. ఆడవారు ఎందుకు పెళ్లి చేసుకుంటారు? ఆడవారు తనను బాగా చూసుకునేవాడంటే మనసు పారేసుకుంటారని సినిమాల్లో చూపెట్టబడుతుంది. అలాగే స్త్రీని బాగా చూడడం అంటే ఆమె ముందు కుప్పుగంతులు వేయడం, ఆమె ఆదరణ కోసం పాకులాడడం లాంటి సినిమాల్లో నిత్యం చూపెట్టబడుతుంది. స్త్రీని సంతోషపడడం తప్ప తనకు వేరే పని లేదని కూడా చిత్రీకరించబడుతుంది. ఇవన్నీ కూడా సత్యదూరాలు. 24/7 ఆనందపరుస్తూ ఉన్నవాడు బడుద్దాయి కింద లెక్క. సినిమాల్లో చూపెట్టేవి, సంఘంలో పెద్ద మనుషులు చెప్పేవి నిజమైతే బుర్ర తక్కువగా ఆడపిల్లల తండ్రులు అంతేసి కట్నాలు ఇచ్చి ఈ కోతులను కొనుక్కోరు. ఇంతకీ స్త్రీ ఏమి కోరుకుంటుంది? భద్రత కోరుకుంటుంది. ఆడదానికి భద్రత ముందు తండ్రి దగ్గర లభిస్తుంది, తర్వాత ఆ భద్రత భర్త దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ భద్రత ఖరీదే కట్నం. ఈ రకంగా స్త్రీ భర్త, పిల్లలు, భద్రత అనే చట్టంలో ఇమిడి ఉంటుంది. అందువలన అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఎక్కువ మంది ఆడవారు వివిధ రంగాల్లో లేరు. సినీ హీరోయిన్లు పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? ప్రతి కాలంలోనూ యువతకు సినిమా డ్రీమ్ గర్ల్స్ ఉంటారు. శవాలు కూడా లేచి చప్పట్లు కొట్టే అంత అందం ఉన్న ఈ హీరోయిన్లు పోయి తనకంటే బాగా పెద్దవాడిని, కొంచెం కూడా గమనించకుండా లుచ్చాగాడిని, తెలిసి పెళ్ళైన వాడిని, విడాకులు తీసుకోని వాడిని ఏరి కోరి పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన వాడిని చేసుకుంటే చట్టబద్ధంగా తాను ఉంపుడు గత్తెన అవుతానని తెలియదా? తన పిల్లలకు భర్త ఆస్తిలో వాటా వస్తుంది, కానీ తన స్టేటస్ మాత్రం ఉంపుడు గత్తే. పూర్వం రాజుల కాలంలో రెండో భార్య అని అనేవారు, కానీ మనం ఆధునిక యుగంలో ఉన్నాం. బయట ఈ హీరోయిన్ల కోసం పేకలు కోసుకునే అభిమానులు ఉంటే వారిలోంచి ఓ మంచి వాచ్ డాగ్ను చూసుకోలేకపోతున్నారా వీళ్ళు? అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? స్త్రీ తన తండ్రి దగ్గర భద్రత పొందుతుంది, పురుషుడు తన తల్లి దగ్గర భద్రత ఫీల్ అవుతాడు. అటాచ్మెంట్ కూడా కూతురికి తండ్రితోనూ ఉంటుంది. ఈ సోకాల్డ్ హీరోయిన్లు తమకు తెలియకుండానే ఆ తండ్రి స్థానం కోసం వెతుకుతారు. తండ్రి అనగానే ఎక్కువ వయసు ఉండాలి, పెళ్ళై పిల్లలున్నా పర్వాలేదు, మోసగాడైనా అభ్యంతరం లేదు. అంతేకాదు వీఐపీ సిండ్రోమ్ వలన ఈ హీరోయిన్లు పురుషుల్లో భర్త స్థానం వెతకరు, తండ్రి స్థానం వెతుకుతారు. ప్రేమ సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి? కొన్ని ప్రేమ సినిమాలు భయంకరంగా ఫ్లాప్ అవుతున్నాయి అనుకోండి, అది వేరే విషయం. అయినప్పటికీ ప్రేమ సినిమాలే ఇంకా తీసి ఏదో చెబుదాం అనుకుంటారే, ఏమిటది? మనందరికీ 3-10 సంవత్సరాల మధ్యన సబ్కాన్షియస్ మైండ్లో చాలా ఇమేజెస్ ఏర్పడతాయి. మీకు ఇప్పుడు 70 ఏళ్ళు అయినప్పటికీ ఏదైనా ప్రేమ సన్నివేశం, ప్రేమ వర్ణన, ప్రేమ పాట ఇలాంటివి చూడగానే వినగానే సబ్కాన్షియస్ మైండ్లో ఆ ఇమేజ్లు ట్రిగ్గర్ అయ్యి మనసుకు ఆనందాన్ని, హాయిని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రేమ సినిమాలు రాక తప్పదు, మనం చూడక తప్పదు. చెమట, నోరు వాసన. చాలామంది స్త్రీ పురుషులు చెమట, నోరు వాసన లేదా నోరు వాసనతో పక్కలోకి చేరిపోతారు. ఇది శృంగారానికి పూర్తి అడ్డుగోడ. ప్రస్తుత ఆధునిక యుగంలో
శారీరక శ్రమ తగ్గిపోయి నూడిల్స్, పిజ్జాలు, ఐస్ క్రీములు, ఫ్రైడ్ చికెన్లు, సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువైపోవడం వలన ఈ నోటి దుర్వాసన, బ్యాడ్ బాడీ ఆర్డర్ చాలా ఎక్కువైపోయింది. కాబట్టి శృంగారం మీద మక్కువ తెచ్చుకుని 12-13 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి ఈ వాసనలు ఏమీ లేకుండా చాలా జాగ్రత్త పడాలి. ఒకసారి ముసలి వాసన మొదలైతే సెక్స్ బాడీ ఆర్డర్ గుర్తించిన ఎలా? ఓ బస్సు ఎక్కి స్త్రీల వైపు నుండి దిగండి. ఓ పార్టీలో గుంపుగా మాట్లాడుకున్న స్త్రీల పక్క నుంచి వెళ్ళండి. మీకు తెలియకుండానే ఒళ్ళు వేడెక్కుతుంది. స్త్రీల బాడీ ఆర్డర్ ముక్కుకు తగలగానే అసంకల్పితంగా ఎండార్ఫిన్ మత్తు హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ సువాసన మగవాణ్ణిని నిస్తేజితుణ్ణి చేస్తుంది. అదే సమయంలో పురుషుల బాడీ ఆర్డరు స్త్రీలకు అంత త్వరగా కిక్ ఇవ్వదు. దీనికి కారణం వారికి సెక్స్ ప్రేరేపిత బిందువులు శరీరమంతా ఉండటమే. కాబట్టి పెళ్ళి అవగానే మగవాడు రిలాక్స్ అయిపోకుండా ఈ బాడీ ఆర్డర్ను నిలబెట్టుకోవడానికి వివిధ రకాలైన జాగ్రత్తలు జీవితాంతం తీసుకోవాలి. స్త్రీ పురుషుల నుంచి వచ్చే ఈ దుర్వాసనలు అమెరికా వర్క్ కల్చర్లో ఓ పెద్ద సమస్య, ముఖ్యంగా ఇండియన్స్ నుంచి. కొంతమంది పురుషులు తాము ఎక్కువ మంది స్త్రీలతో రమించామని చెబుతుంటారు. అది నిజమనుకుంటే వారి బాడీ ఆర్డర్ ఖచ్చితంగా స్త్రీలను రెచ్చగొడుతుందన్నమాట. మొదటగా బాడీ ఆర్డరు, నోటి దుర్వాసన ఉన్నవాళ్ళు కలబంద తొక్క తీసి పరగడుపును తినాలి. తిండికి మధ్య ఏమీ తినకూడదు. మంచినీళ్ళు మాత్రమే తాగాలి. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే రుచికి మాత్రమే జంక్ ఫుడ్ తినాలి. ఎక్కువగా ఆకలిగా ఉండరాదు. ఆకలి ఎక్కువైతే కనపడినట్లు తినేస్తాం. ఆహారంలో పసుపు ఎక్కువగా వాడాలి. ఇంతేకాకుండా సాధారణ వ్యక్తుల ఎక్సర్సైజుల కంటే 2-3 రెట్లు ఎక్కువ చేయాలి. అంటే ట్రిప్పుకు గంట చప్పున రోజుకు 2 సార్లు ఎక్సర్సైజు, వాకింగ్ చేయాలి. ఇది కాకుండా అవసరమైతే 3 సార్లు బ్రష్ చేసుకోవాలి. మౌత్ వాష్ వాడాలి. రేమండ్స్ పార్క్ అవెన్యూ యూడికులాన్ నీళ్ళల్లో కలిపి స్నానం చేస్తూ ఉండాలి. మార్కెట్లో దొరికే బాడీ స్ప్రేలు తక్కువ స్థాయిలో వాడాలి. నిత్యం ఉతికిన బట్టలే వేసుకోవాలి. ఇలా శృంగారం అంటే మాటలా? స్త్రీలు మనం అంటే పడి చచ్చిపోవాలంటే జోక్ కాదు. మనకి తెలిసి జెమినీ గణేశన్కు, సల్మాన్ ఖాన్కు ఆ శక్తి ఉంది. డబ్బు సరిపోకపోవడం వలన మనం ఈ పెళ్ళి అనే జంజాటం పెట్టుకున్నామేమో. స్త్రీలు కూడా పైన చెప్పిన విషయాలకు సమాంతరంగా జాగ్రత్తలు అవలంబించి మరింత అందంగా తయారవ్వాలి. శృంగార సంభాషణ. కడుపుతో ఉన్న భార్య: డాక్టర్, ఏ వాసన పడటం లేదు, వాంతి వచ్చేటట్లుగా ఉంటుంది. పక్కనున్న భర్త: మరి మొగుడు వాసన పడుతోందా? భార్య భర్త వైపు తిరిగి: మీ వాసన పడింది కాబట్టే కడుపు వచ్చింది అని అన్నది. పోట్లాటను సుందరంగా మలుచుకోవడం. పాలు అమ్ముకోవడం తెలుసు కానీ పిల్లాడికి పాలు పడడం తెలియదు. చూడు ఎలా కక్కుకున్నాడో. పోట్లాటకు నాంది. అదే ఆఫీసర్ భార్య అయితే, పర్వాలేదు మేడం, నేను పిల్లాడిని ఎత్తుకుంటాను, మీరు వెళ్ళి చీర కడుక్కురండి అని అంటాం. పెళ్లి చూపులో నన్ను చూసి నా పాల కోసమే కదా నన్ను పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ఇలా అంటారేమిటి? భర్త పోట్లాట ప్రారంభిస్తున్నాడని గ్రహించి ఆమె సుందరంగా గొడవను పక్కదారి పట్టించింది. నా పాల కోసమే కదా అనే మాటలో 2 అర్థాలు ఉన్నాయి. సిల్లీ రిచువల్స్. ఈ పుస్తకంలో చెబుతున్న రిచువల్స్ వల్ల ఉపయోగం ఉందా? చాలా సింపుల్ ఆన్సర్: ఉపయోగం ఉంది. ఎలా? మీరు భర్త అయితే వేరే స్త్రీతో ఇటువంటి రిచువల్స్ ఆట ఊహించుకోండి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మీరు భార్య అయితే వేరే పురుషుని ఊహించుకోండి, అసలు ఈ ఊహే అద్భుతంగా లేదు. ఈ రిచువల్స్ ఫలితం వెంటనే కనపడదు. మీకు ఆల్రెడీ 40 దాటాయి, భార్యాభర్తలు ఇంకో 40 సంవత్సరాలు కలిసి బతకాలి. అటువంటప్పుడు ఇటువంటి డోనట్స్ జీవితంలో ఉండి తీరాలి. ఈ రిచువల్స్ వల్ల మెల్లమెల్లగా సాంద్రత సంతరించుకుంటాయి. ఇంట్లో వాళ్ళతో పేకాట రంజుగా ఉండదు అని అనుకుంటూ ఉంటే కొన్నాళ్లకు భాగస్వామితో డాక్టర్ల చుట్టూ తిరుగుతూ రిచువల్స్ చేయడానికి కూడా టైం ఉండదు. జాగ్రత్తగా ఈ రోజు నుంచే మనసు లగ్నం చేసి పార్ట్నర్తో సుఖించండి. మనం అప్పుడప్పుడు దేవాలయాల్లోనూ, బస్సుల్లోనూ, రైళ్లలోనూ చూస్తూ ఉంటాం. ఒక పురుషుడు వేరే స్త్రీని కొన్ని సెకండ్ల పాటు ఎక్కడో అక్కడ టచ్ చేసి తాదాత్మ్యత పొందుతూ ఉంటాడు. ఆ స్త్రీ కూడా ఆనందాన్ని అనుభవిస్తూ పెద్దగా పట్టించుకోదు. ఇవి రిచువల్స్ కాక మరేమిటి? అదే పనిని మిమ్మల్ని ఇంట్లో చేయమంటున్నాను. భార్యాభర్తల పోట్లాటలు. ఈ ప్రపంచంలో కారణం లేకుండా, లాభం ఆశించకుండా, పర్పస్ లేకుండా గొడవ పడేది భార్యాభర్తలు మాత్రమే. అసలు భార్యాభర్తల మధ్య గొడవ ఎందుకు వస్తుంది? వెరీ సింపుల్. తమ ఆధిపత్యం,
అవతల వారి మీద చూపెడదామని. పెళ్లి ద్వారా భాగస్వామిని తన కట్టడిలో ఉంచాలని సొసైటీ నిర్దేశిస్తోంది. సొసైటీ నిర్దేశనను పునాదిగా తీసుకుని అవతల వారి మీద అధికారం చెలాయించడమే పోట్లాట. పోట్లాటకు రెండవ ముఖ్య కారణం అవసరం తెలుసుకోకపోవడం. తామెందుకు కలిసి జీవిస్తున్నాం, తమకు కావాల్సింది ఏమిటి, తమ బాధ్యతలు ఎంత మొదలగు అవసరాలు తెలుసుకోకపోవడం. ఈ రకమైన పోట్లాట ఓ ముఖ్యమంత్రితో పెట్టుకుంటామా? నెమ్మదిగా చెబుతాం, అర్థమయ్యేటట్లు చెబుతాం. అయినా అర్థం చేసుకోకపోతే అరవం, వదిలేస్తాం. ఈ నైజం భార్యాభర్తలు తమ పోట్లాటలో చూపించాలి. అసలు భార్యాభర్తలు రూమ్మేట్లా ఉండాలి. ఒకరి కప్పు ఒకరు అందించుకోవాలి తప్ప ఒకే కప్పులో ఇద్దరూ టీ తాగకూడదు. అనవసరంగా ఇద్దరు ఒకే కప్పులో తాగుతారు. అది చిలికి చిలికి గాలివాన అవుతుంది. ఎందుకంటే అవతల వారి నుండి ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి. ఆశించడం మొదలవగానే అధికారం మొదలవుతుంది. అదే రూమ్మేట్స్ని చూడండి, కొంతసేపటికి అవతల వారి స్పేస్లోకి దూరరు. కానీ భార్యాభర్తలు తమకు అధికారం అర్హత ఉన్నాయనుకుని అవతల వారి స్పేస్లోకి దూరుతారు. ఎవరైతే ఈ సూక్ష్మమైన విషయాన్ని గ్రహిస్తారో వారి సంసారంలో పోట్లాటను నిర్మూలించలేము, కానీ పోట్లాటను సుందరంగా మలుచుకోవచ్చు. పోట్లాటను సుందరంగా మలుచుకోండి. చూసావా, కట్నం తీసుకోకుండా నేను పెళ్లి చేసుకున్నాను, నేను ఎంత గొప్ప మొగుడినో. ఒంట్లో పవర్ తక్కువ కాబట్టి రేటు జీరోకి పడిపోయింది. మొగాడట మొగాడు. అమ్మ నీ అమ్మ ఎంత మాట అన్నావు, పద బెడ్రూమ్కి నీ పని చెప్తాను. హెచ్ఐవి వైరస్కి మందు కనుగొనబడింది. ఓ బీపీ లాగా, ఓ షుగర్ లాగా హెచ్ఐవి మందులు జీవితాంతం వేసుకోవాలి. బీపీకి షుగర్కి మనం ఎలా భయపడటం లేదో హెచ్ఐవికి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. చేయవలసిందల్లా గొంతు విప్పి డాక్టర్ దగ్గర ఈ విషయం చెప్పడమే. సుమారు 1985 ప్రాంతంలో ప్రారంభమైన హెచ్ఐవి ఓ 20 సంవత్సరాలు భయపెట్టింది. ఆ కాలంలో కొన్ని ఫ్యామిలీలు ఆత్మహత్యలు చేసుకున్నాయి కూడా. ఎక్కడో కెలికి ఉంటాడని వెటకారంగా మాట్లాడుతుండేవారు. అసలు పురుషుడి వలన స్త్రీకి హెచ్ఐవి వస్తుంది, కానీ స్త్రీ వలన పురుషుడికి రాదు. నేను అనుకునేది పురుషుడే ఎక్కువ మంది స్త్రీలతో రమ్మించడానికి ఇష్టపడతాడు. సింగిల్ పార్ట్నర్, డబుల్ పార్ట్నర్ ఇలా బోరు కొట్టి వెరైటీ బ్లూ ఫిల్ములు తీయాలని జంతువులతో సెక్స్ మొదలుపెట్టాడు. కోళ్లతో, కుక్కలతో, ఇలా నైజీరియా కోతులతో సెక్స్ చేయడం వలన హెచ్ఐవి స్టార్ట్ అయింది. ఫండమెంటల్గా దీనికి అంతటికీ కారణం పేదరికమే. ఏమైనప్పటికీ అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటే కండోములను అవశ్యం చేసుకోండి. పోట్లాటను సుందరంగా మలుచుకోవడం. ఏమండి, మీ అమ్మ చూడండి, అన్నీ రెండో కొడుకే దొబ్బెడుతోంది. ఆఖరికి కూర కూడా నా కోసం ఉంచడం లేదు. గొడవకు నాంది. తన జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకోకపోవడం. ఆమె పగ నీ మీద కాదు, నా మీద. నిన్ను బాగా వాయించే మొగుడు వచ్చాడని రెండో వాడికే పెడుతోంది. నువ్వు చిక్కి శల్యమైతే నాకు సెక్స్ మీద ఇంట్రెస్ట్ పోతుందని ఆమె అనుకుంటోంది. తల్లి ప్రవర్తన బాధగా ఉన్నా అర్థం చేసుకోవాలి. పురుష అహంకారం. 75% ఇండియన్ బ్లూ మూవీల్లో పురుషుడు భర్త కావచ్చు, ఓ స్త్రీని తన భార్య కావచ్చు, ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటాడు. ఆమెను పూర్తి నగ్నంగా చిత్రీకరించి కెమెరాను సీక్రెట్ పార్ట్ల దగ్గర పెడతాడు. ఆమె సిగ్గుపడుతున్నా, భయపడుతున్నా, ఆమె జుగుప్స చూపెడుతున్నా అతను పట్టించుకోడు. పైగా తన మొహం వీలైతే తన శరీరం కెమెరాలో పడకుండా జాగ్రత్త పడతాడు. తన మొరటుతనంతో, వింత పోకడలతో, విపరీతమైన పద్ధతులతో ఆమెకు బాధ కలిగిస్తున్నా పట్టించుకోకుండా ప్రవేశపెడతాడు. దీన్ని బట్టి ఏమిటి అర్థమవుతోంది? స్త్రీ ఒక వెంట్రుకతో సమానం. రేపొద్దున్న ఈ వీడియో బయటపడి స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర పరుగు పోతుందని అనుకుంటే ఆమెను నిర్దాక్షిణ్యంగా వదిలివేయవచ్చు. బయటపడనంతకాలం ఆమె మీద రెచ్చిపోవచ్చు. అంతవరకు ఆమె తనకు కంచం మంచం సమకూరుస్తుంది. స్త్రీకి వ్యక్తిత్వము, ఇష్టాయిష్టాలు, గౌరవం, సిగ్గు ఉంటాయని వాటిని అగౌరవించకూడదన్న విషయం ఈ పురుషులకు నిర్ద్వందంగా తెలియదు. నెగిటివ్ భార్యలు. చాలామంది భార్యలు నెగిటివ్ భార్యలు. తమ భర్త అంత సమర్థుడు కాదని నమ్ముతుంటారు. ఆటోలో వెళ్తూ ఆ డ్రైవర్ ఆటోని ఎంత చెత్తగా నడుపుతున్నా నిశ్చింతగా ఉండగలుగుతారు. కానీ స్కూటర్ మీద వెళ్తూ భర్త వెనకాల నమ్మకంగా కూర్చోలేరు. భర్త పని సాధించుకురాలేడని, త్వరగా నష్టపోతాడని, మాట్లాడడం రాదని ఇలా ఉంటాయి భార్య ఆలోచనలు, బాడీ లాంగ్వేజ్ కూడాను. అందువల్లే భర్తకు సంబంధించి ప్రతి విషయంలో భార్య దూరిపోతుంది. పోనీ నువ్వు చేసుకురా అంటే మీరు మగాళ్ళు అని వెనకడుగు వేస్తుంది.
నెగిటివ్ భార్యలు ఎంతమంది ఉన్నారో నెగిటివ్ భర్తలు కూడా సరిసమానంగానే ఉన్నారు. తమ తండ్రి దగ్గర దొరికినంత భద్రత భర్త దగ్గర వెతకడంలో భాగంగా స్త్రీలు నెగిటివ్గా మారతారు. కీడు ఎంచాకే మేలు ఎంచాలన్న విషయమే మర్చిపోతారు. జోక్ ఏమిటంటే నెగిటివ్ భర్తలతో స్త్రీలు అడ్జస్ట్ అయినట్లే నెగిటివ్ భార్యలతో పురుషులు కూడా అడ్జస్ట్ అవుతున్నారు. సార్ నమస్కారం. సార్ మా ఆవిడ పిచ్చిముండ, దానికి ఏమీ తెలీదు. ఈ శృంగారం సెక్స్ అసలు తెలియదు. 2 పిల్లలు, ఉద్యోగం కూడా చేస్తోంది. ఒక చట్రంలో ఉంటుంది, అందులోంచి బయటికి రాదు. ఇప్పుడు నేను పిలిచి రావే శృంగారం ఎక్సర్సైజులు చేసుకుందాం అంటే చెప్పిచ్చి కొడుతుంది. అప్పుడప్పుడు నీ క్రింద నలుగుతున్నాను కదా, చాలదా ఆ సెక్స్ అని అడుగుతుంది. సార్ మా ఆయన ఓ చెమట, వాడు అనుకున్నదే వాడికి అర్థం అవుతుంది. మనం ఏం మాట్లాడినా అలాగే అంటాడు, కానీ పట్టించుకోడు. ఒట్టి మొద్దు చిప్ప. వాడు కోపం తెచ్చుకోడు, కానీ మనకు బీపీ తెప్పిస్తాడు. ఆఖరికి సెక్స్లో ఉమెన్ ఆన్ టాప్ అన్నా ఒప్పుకోడు. చెప్పు కింద తేల్లా కిందే ఉండి ఎంజాయ్ చెయ్యాలి. అంతెందుకు ఫ్రెంచ్ కిస్ అంటే తెలీదు జఫాగాడికి. ఇలాంటి సొంటకి శృంగార సంభాషణలు 69 పొజిషన్లు మాస్టారు పుస్తకాల్లో రాసుకోండి. ఇటువంటి వారికి నా నమస్కారం. మనిషికి చావు లేదా? ఎస్, మనిషికి చావు లేదు. సైన్స్ ఎప్పుడో ఈ విషయాన్ని థియరటికల్గా నిరూపించింది, దేవుణ్ణి జయించింది. రాక్ఫెల్లర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 1930లోనే కోడి యొక్క సెల్ను తీసుకుని దానికి పొల్యూషన్ తగలకుండా గాజుపెట్టెలో భద్రపరిచి కరెక్ట్గా సరిపడినంత ఆక్సిజన్, ఆహారం తదితరులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఒక సాధారణ కోడి తన ఎన్విరాన్మెంట్లో 12 ఏళ్ళు బతుకుతుంది. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాలిన్యాలు లేకుండా 30 ఏళ్ళు బతికింది. ఆ కోడి సెల్ను ఎంతకాలమైనా అలాగే బతికించగలమని కంక్లూడ్ చేసి చాలా డబ్బు, టైము, మ్యాన్ పవర్ ఖర్చు అవుతుందని ఆ ఎక్స్పెరిమెంట్ అక్కడితో ఆపారు. మనిషి ఈ కుళ్ళు ఎన్విరాన్మెంట్లోనే 70-80 ఏళ్ళు బతుకుతాడు. 100-150 ఏళ్ళు బతికి సాధించేది ఏమీ లేదు. ఐన్స్టీన్ లాంటి మేధావులను నివసింపజేస్తే లాభం. కాబట్టి మనిషికి చావు ఆప్షనల్ కానీ డిఫాల్ట్ కాదు. సక్సెస్ విషయానికి వస్తే విజయవంతంగా స్త్రీకి సంతృప్తి కలిగించి తాను అంగజం పొందడం అనేది కూడా చాలా సందర్భాలలో మగవాడు ఫెయిల్ అవుతాడు. కార్యక్రమం కొనసాగుతున్నప్పుడు మొబైల్ మ్రోగడం, దానివల్ల సడన్గా స్తంభన డౌన్ అవ్వచ్చు, లేదా కాలింగ్ బెల్ మ్రోగవచ్చు. ఇలా ఏదో ఒక బాహ్య సంఘటన వలన ఉద్రేకం చల్లారిపోవచ్చు. అంత కష్టపడి చేసిన పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వలన అనుకున్నంత జయం రాదు. అంతేకాదు, ఒకసారి అంతా ప్రిపేర్ అయ్యి ఇద్దరూ సంసిద్ధులు అయ్యాక ఎవరో ఒకరికి తగినంత మూడు రాదు. అయినప్పటికీ ఎలాగైనా కొనసాగించాలనుకుంటే ఫెయిల్యూర్ తప్పదు. ముఖ్యంగా 40 తర్వాత ఈ పరాభవం చాలాసార్లు జరుగుతుంది. ఈ సక్సెస్ రాకపోవడాన్ని తలకెక్కించుకోకుండా ఆ రోజుకు ఫోర్ప్లే ముద్దులతో గడిపేయాలి. కంటిన్యూస్ ఫెయిల్యూర్ విల్ ఈవెన్చువల్లీ లీడ్ టు డిసింట్రెస్ట్ ఇన్ సెక్స్. ఇలా ఫెయిల్ అవ్వడం సర్వసాధారణం, మర్చిపోవద్దు. దెర్ ఈజ్ నో సక్సెస్ ఇన్ సెక్స్. ఎక్సర్సైజ్. లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ సెక్స్. లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ సెక్స్ అంటే ఇష్టపడేవాళ్ళు ఈ ఎక్సర్సైజ్ను భార్యాభర్తలు ఇద్దరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలి. 3 కిలోమీటర్ల జాగింగు లేదా 20 మీటర్ల స్విమ్మింగు. ఇక్కడ ముఖ్యం ఆయాసం రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం. నా దగ్గర సమాధానాలు లేని ప్రశ్నలు: 365 రోజులు ఎలా చేస్తామండి? నేను చేస్తాను సరే, నా పార్ట్నర్ జాగింగ్కి రాదే? వారం రోజుల్లో 2 రోజులు చేస్తే సరిపోదా? జాగింగ్కి బదులు బరువులు మోస్తా, వర్కౌట్లు చేస్తా. కాబట్టి లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ సెక్స్ అన్నది పెళ్ళైన కొత్తలో మాత్రమే దొరుకుతుంది. ఏం చేస్తాం? ఎక్సర్సైజ్. మల్టిపుల్ ఆర్గాజమ్స్ ఫర్ మెన్. అసలు అంగజం అంటే అర్థం ఏమిటి? వివరించడం చాలా కష్టం. శరీరం, మైండ్ ఏకకాలంలో రిలాక్స్ అయ్యే ప్రక్రియ. మొత్తం శరీర కండరాలు ఆకస్మిక చైతన్యం కలిగి వేగంగా గుండె కొట్టుకోవడం, వేగవంతమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఇవి శారీరక మార్పులు. అదే సమయంలో మెదడు ఆనంద డోలికల్లో ఒలలాడి హాయిని నింపుకుంటుంది. ఇంతటి స్వర్గం ఒక్క మానవులకే సొంతం. మిగతా జీవులకు చాలా కొద్ది సెకండ్లు మాత్రమే ఈ ఆనందం కేటాయించబడింది. ఇటువంటి ఆనందం మగవాడు ఒక్క కలయికలో 1 కంటే ఎక్కువసార్లు పొందడం ఎలా? ముఖ్యంగా మగవాడు గ్రహించవలసింది
అంగజం వేరు, అంగస్తంభన వేరు. మొదటిది మెదడుకు సంబంధించినది, రెండవది శరీరానికి సంబంధించినది. మగవాడు స్ఖలనం ద్వారా అంగజం పొంది కాసేపు నిద్రకు లోనవుతాడు. దీన్ని పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని అంటారు. ఆ పాయింట్ ఆఫ్ నో రిటర్న్కి ముందే అంగజం వస్తుంది. దాన్ని పతాకం చేయడానికి, ఉధృతం చేయడానికి ముందుకు ప్రొసీడ్ అయిపోతాడు. ఈ ఎక్సర్సైజ్ ముఖ్య భాగం ఆ పాయింట్ ఆఫ్ నో రిటర్న్కి ముందు తొలగిపోయి 30 సెకండ్ల పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఆట కొనసాగించాలి. ఈ ప్రయాసలో ఎక్కడా స్ఖలించకుండా జాగ్రత్త పడాలి. ఇది చాలా ప్రాక్టీస్ మీద అబ్బే గుణం. ఎక్సర్సైజ్ మల్టిపుల్ ఆర్గాజమ్స్ ఫర్ ఉమెన్. కొంతమంది స్త్రీలు ఒకే కలయికలో చాలాసార్లు అంగజం పొందుతారు. భర్త పెళ్ళైన మొదటి నెలలో భార్య యొక్క బాడీని, స్థితిని గ్రహించగలగాలి. ఆమెకు ఏ విధంగా గిలిగింతలు కలుగుతున్నాయో తెలుసుకోవాలి. భర్త ఇగో ఫీల్ అయ్యి బిగుసుకుపోతే ఇంతే సంగతులు. ఆమెను లాలించి బుజ్జగించి విషయాన్ని రాబట్టాలి. తనకు పలుసార్లు అంగజం వస్తుందని ఆమెకు తెలియదు. ఇంతకుముందు ఆమె అన్నిసార్లు అంగజం పొందేటట్లు భర్త పెర్ఫామ్ చేయగలడా? ఇంతకు ఆమె అన్నిసార్లు అంగజం పొందేటట్లు భర్త పెర్ఫామ్ చేయగలడా? ఇంపాసిబుల్. కాబట్టి ఎక్సర్సైజ్ ఏమిటంటే భర్త తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఫింగరింగ్ చేయాలి. ఆమె బాడీ సెన్సెస్ ఎక్కడ ఉన్నాయో వాటిని మృదువుగా స్పృశించాలి. ఆమె శరీరంతో రకరకాల విన్యాసాలతో ఆమె బాడీతో ఆడుకోవాలి. ఇలా ప్రతి సందర్భంలోనూ ఆమెకు అంగజం పొందే అవకాశం ఇవ్వాలి. ఆఖరిని తాను ప్రవేశించి ఇద్దరూ తృప్తి చెందాలి. ఇంత టైము ఓపిక లేకపోతే చివరకు మిగిలేది కాలకృత్యాలే. నిజంగా సెక్స్ అంత బాగుంటుందా? మీరు ఇప్పటికీ ఓ 40,000 సార్లు లేదా 50,000 సార్లు కాఫీయో టీయో తాగి ఉంటారు. అందులో అద్భుతమైన కాఫీలు కానీ టీలు కానీ ఎన్ని గుర్తున్నాయి? ఓ 5ో 10ో గుర్తుంటాయి. అయినా నిద్ర లేవగానే కాఫీ టీ పడాల్సిందే. సెక్స్ కూడా అంతే. మొదట కొన్నిసార్లు సెక్స్ ఉత్తేజపరుస్తుంది, తర్వాత రొటీన్ అయిపోతుంది. ఎప్పుడైతే రొటీన్ అయ్యిందో అప్పుడు బోర్ కొట్టడం ప్రారంభిస్తుంది. ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశాలలో మొదటిది సెక్స్ను రొటీన్ నుంచి తప్పించడం, రెండవది 40 తర్వాత శృంగారాన్ని ఎలా కంటిన్యూ చేయడం. మొదటి విషయానికి వస్తే పార్ట్నర్ని మార్చలేం కాబట్టి ఎన్విరాన్మెంట్ను మార్చగలగాలి. ప్రతి వారం ఔటింగ్కి వెళ్ళి నిత్య దంపతుల్లాగా కొత్త పరిసరాల్లో రెచ్చిపోగలిగితే ఎక్కువసార్లు లెటస్సే ఓ 50 సందర్భాలు గుర్తుంటాయి. ఆ జ్ఞాపకాల పరంపరే జీవితానికి, ఆరోగ్యానికి పునాది. రెండో విషయానికి వస్తే 40 తర్వాత ఈ పుస్తకంలో చెప్పిన ఎక్సర్సైజులు లేదా మీకు తోచిన కొత్త ప్రక్రియలు చేస్తూ ఉంటే ఆ కామక్రీడలో 1, 2 సంగమానికి పూరిగలుపుతాయి. ఖచ్చితంగా ఎక్సర్సైజులు శాంతిని, హాయిని ఇస్తాయి. మగవాడు ఎందుకు చపలత్వాన్ని కలిగి ఉంటాడు? దేవుడు తన సృష్టిని పెంచుకోవడానికి మగవాడికి ఈ చపలత్వం అంటగట్టాడు. దీనివలన మగవాడు ఎంతోమంది స్త్రీలతో కలిస్తే అంత ఎక్కువ మంది పిల్లలు పుడతారు. తద్వారా దేవుడి యొక్క సృష్టి పెరుగుతూ ఉంటుంది. కొత్తదనం కోరుకోవడం అనేది మానవ పురోగతికి నాంది. న్యూ సెర్చ్లో భాగంగా మానవుడు చంద్రుని మీద కాలు పెట్టాడు. సాహస ప్రవృత్తి, కొత్తదనం అనేవి మగవానికి సహజాతాలు. ఈ రెండిటి యొక్క కలబోతే స్త్రీ విషయంలో చపలత్వం అయ్యింది. స్త్రీకి లేని దురలవాటు మగవాడికి మాత్రమే ఉండటం వలన చపలత్వం అనే మాట పుట్టింది. చపలత్వం ఉన్న మగవాడికి అపరాధ భావన, గిల్ట్ ఫీలింగ్, తప్పు చేశాననే భావన ఎందుకు కలగదు? స్త్రీకి సెక్స్ అన్నా ప్రేమ అన్నా ఒకటే, కానీ మగవాడికి అవి రెండు వేరువేరు. సాహస ప్రవృత్తి కలిగిన మగవాడు ఎండ్ ఆఫ్ ద డేకి ఏదో సాధించాలని చపలత్వాన్ని అలవర్చుకుంటాడు. అంతేకాకుండా 15-40 సంవత్సరాల మధ్య మగవాడు 24/7 సెక్స్ గురించే ఆలోచిస్తాడు. ఈ రకంగా మగవాడు తన చపలత్వాన్ని ఓ న్యాచురల్ ఫినామినన్గా తీసుకుంటాడు. ఓ 10 మంది కుర్రాళ్ళు ఒక చోట కలిస్తే ఎక్కువగా స్త్రీ గురించి, వారి అందచందాల గురించి, వారితో సెక్స్ గురించి చాలా సునాయాసంగా మాట్లాడుకుంటూ ఉంటారు. దీనివల్ల మగవారికి గిల్ట్ ఫీలింగ్ కలగదు. ఒకరిద్దరు వ్యక్తిత్వం మెరుగుపరుచుకోవడానికి తమకు కలుగుతున్న చపలత్వాన్ని అణిచిపెట్టి గౌరవాన్ని, హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. వెకేషన్ ఎక్సర్సైజ్. ఇన్ని ఎక్సర్సైజులు చెబుతున్నారు కదా, ఇవన్నీ ఎలా చేయాలి? అసలే టైం లేదు. పైగా పొద్దున్నే ఆఫీస్కి లేవాలి. ఇంతకంటే మీరు నాకు
ఇంతకీ మీరు నాకు ఏం చెబుతున్నారు? నా రొటీన్ మార్చుకోను, మీరు చెప్పే ఆ ఎక్సర్సైజులు నా టైం టేబుల్లో జొప్పించలేను అంటే ఏం చెబుతున్నారు? మాయా మంత్రం ద్వారా సుఖం రావాలి అని చెబుతున్నారు. ఇక్కడికి ఇది చదవడం ఆపి విటాఎక్స్ గోల్డ్ వేసుకోండి. అసలు మీ పార్ట్నర్ గురించి మీరు ఆలోచించడం లేదు. మీకు సెక్స్ కావాలి కానీ అనుబంధం తలుచుకుంటే తీయదనం అక్కర్లేదు. వెంటనే జాగాలు, అపార్ట్మెంట్లు, వస్తువులు కొనడం ఆపి వెకేషన్ని ప్రారంభించండి. అక్కడ చెయ్యండి ఈ ఎక్సర్సైజ్లు. డబ్బులు మిగులుతాయని మీ పార్ట్నర్ని వేరే వ్యక్తితో వెకేషన్కి పంపగలరు. ఆలోచించుకోండి. ముద్దు ఎలా పెట్టుకోవాలి? ముద్దు ఎలా పెట్టుకోవాలి? అసలు ముద్దు అంటే చిన్నపిల్లలకు పెట్టినట్లు బొగ్గ మీద, చేతుల మీద కాదు, నోట్లో నోరు పెట్టి ఒకరి శక్తిని ఒకరు పీల్చుకోవాలి. దీన్నే ఫ్రెంచ్ కిస్ అని అంటారు. ఇంతకు ఈ కిస్ వలన లాభం ఏమిటి? ఒకరి లాలాజలం ఒకరు పీల్చుకోవడం వలన నూతన ఎనర్జీ సెకండ్లో ఉద్యుక్తమవుతుంది. ఆ శక్తి జంటను యవ్వనవంతులను చేస్తుంది. ఏజింగ్ ప్రాసెస్ను నెమ్మది చేస్తుంది. పార్ట్నర్ మీద మానసిక కంట్రోల్ లభిస్తుంది. మానసిక కంట్రోల్ అంటే అజమాయిషీ కాదు, ఆమె లేదా అతను గురించి ఆలోచిస్తూ ఉండిపోవడం. దీన్నే ప్రేమ అని పిలుచుకోవచ్చు. ఇంతకీ ఎంత లాలాజలం ఎక్స్చేంజ్ చేసుకోవాలి? సాధారణంగా ఒక ముద్దులో 2 నుంచి 5 మిల్లీలీటర్ల లాలాజలం మారుతుంది. ముద్దుని దీర్ఘంగా, ఇష్టంతో, మక్కువతో బలంగా పెట్టుకోవాలి. కనిష్టంగా 20 మిల్లీలీటర్లు రెండు పక్కల ఎక్స్చేంజ్ అవ్వాలి. ముద్దుకు ఇంత పవర్ ఉంది కాబట్టి నోటి దుర్వాసన లేకుండా చూసుకోవాలి. ఉల్లిపాయలు, మసాలాలు తిని ముద్దుకు ట్రై చేయకూడదు. నాకు తెలిసినంత వరకు ముద్దు ద్వారా ఎటువంటి వ్యాధులు సోకవు, ఎటువంటి జర్మ్స్ ప్రయాణించవు. జ్వరం ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకి ఇష్టమైతే ఓపిక ఉంటే ముద్దు పెట్టుకోవచ్చు. అంతవరకు ఎందుకు, మీరు మీ పార్ట్నర్ని కాకుండా వేరే వాళ్ళని ముద్దు పెట్టుకోండి. ఆ రుచిని గమనించండి. ముద్దంటే చేదా, నీకా ఉద్దేశం లేదా అని సీనారే ఎప్పుడో అన్నారు. దొంగ ముద్దుకు తీపి ఎక్కువ అన్న సామెత మనకు ఉండనే ఉంది. 40 తరువాత వారానికి 2 సార్లైనా ముద్దులాడండి. 80 వరకు ఆ పని మీదే ఉండండి. కొన్ని పదాలు, వాటి అర్థాలు. ఫిల్ అంటే లవ్, ఫిలోజినిస్ట్ ఫాండ్ ఆఫ్ ఉమన్, మిసోజినిస్ట్ హేట్రేడ్ ఆఫ్ ఉమన్, నింఫోమేనియా సెక్స్ విత్ మెనీ మెన్, డాన్వానిజం సెక్స్ విత్ మెనీ విమెన్, సైటరాయసిస్ సెక్స్ విత్ మెనీ విమెన్, స్నగుల్ వెచ్చగా హత్తుకొను లేదా కౌగులించుకోను, కాప్యులేట్ టు ఎంగేజ్ ఇన్ సెక్షువల్ ఇంటర్కోర్స్, ఇంట్రిగ్ ఏ సీక్రెట్ లవ్ అఫేర్, జ్వాదా వీవ్కా జాయ్ ఆఫ్ లివింగ్. పెళ్ళికి వయసు ఎంత ఉండాలి? చట్టబద్ధంగా పెళ్ళికి వయసు మగవారికి 21, ఆడవారికి 18. కానీ సెక్స్కు స్త్రీ వయసు మగవారి కంటే ఎక్కువ ఉండాలి. రాముడి కంటే సీత పెద్దది, కృష్ణుడి కంటే రాధ పెద్దది. మన నిత్య జీవితంలో కూడా చాలామంది పురుషులు భార్యల కంటే చిన్నవారు. మొట్టమొదటగా సెక్స్ కోసం స్త్రీ కంటే పురుషుడి వయసు 5 నుండి 10 సంవత్సరాలు తక్కువగా ఉంటే బాగుంటుంది. స్త్రీకి మెనోపాజ్ తర్వాత గర్భం రాదని రూఢిగా తెలియడం వలన సెక్స్ కోరిక పెరుగుతుంది. అప్పుడు పురుషుడు తనకంటే చిన్నవాడైతే హుషారుగా కార్యంలో పాల్గొనగలడు. అదే పురుషుడు స్త్రీ కంటే 5-10 సంవత్సరాలు పెద్ద ఉంటే మోకాలు నొప్పులతో బాధపడుతూ స్త్రీని సంతృప్తి పరచలేడు. పురుష ఆధిక్య సొసైటీలో తనకు వయసు అయిపోయాక సేవ చేయడానికి వీలుగా పెళ్లికి స్త్రీ వయసు తక్కువ ఉండాలన్న నిబద్ధత ప్రవేశపెట్టబడింది. అంతేకాకుండా స్త్రీకి భద్రతా భావన తనకంటే ఎక్కువ వయసున్న వాడి దగ్గర ఉంటుంది. ఇదంతా పక్కకు పెడితే స్త్రీ పురుషులకు మోకాలు నొప్పులు రావడానికి కారణం తగినంత సెక్స్ లేకపోవడమే. సెక్స్కు కావాల్సింది కోరిక తరువాత బలమైన మోకాళ్ళు మాత్రమే. ప్రేమ లోతు ఎంత? 2 ప్రేమికులు ఇంట్లోంచి పారిపోయి ఓ అడవిలో చిక్కుకున్నారు. వారు దారి కోసం తిరుగుతుండగా ఎవరో కట్టుకున్న ఫామ్ హౌస్ అడవిలో కనపడింది. ఆ ఫామ్ హౌస్లో లక్కీగా ఎవరూ లేరు. పైగా వీరికి ఓ 30 రోజులకు సరిపడా అన్ని వసతులు ఉన్నాయి. కానీ టీవీ, మొబైల్, ఇంటర్నెట్లు లేవు. ఆ 2 ప్రేమికులు విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేశారు.
ఓ నెల దాటాక ఫామ్ హౌస్ ఓనర్స్ వెకేషన్కి వచ్చి వీరిద్దరిని చూసి తమ జీపులో వారిని వెనక్కి పంపించేశారు. వారు జీపు దిగాక ఏమి జరుగుతుంది ఊహించగలరా? ఇద్దరూ జీప్ దిగి ఎవరింటికి వారు వెళ్ళిపోయి ఇంట్లో చెప్పిన వేరే సంబంధం చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రేమ లేదు, సెక్స్ మాత్రమే ఉన్నది. ఆ యావ చాలా వరకు తీరిపోయాక ఒకరంటే ఒకరికి బోరు కొడుతుంది. మీరిద్దరూ కలిసి మాత్రమే ఉండాలి అని ఫోర్స్ చేసే సొసైటీ ఆ అడవిలో లేదు. ఎవరి అవసరాలు వారు తీర్చుకునే విధంగా ఆ ఫామ్ హౌస్ ఉంది. అవతలి వారు తమను వదిలి వెళ్ళిపోతారేమోనన్న భయం, ఆందోళనలు అడవిలో లేవు. ఆ భయాందోళనలు, ఆ అవసరాలు మాత్రమే యువతి యువకులను కలిపి భార్యాభర్తలుగా చేస్తుంది. వారు వెనక్కి వచ్చాక పార్ట్నర్ యొక్క పొడ సక్కదు, చెప్పే జోకులు ఆసక్తిగా ఉండవు. ఎలాగూ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వారు సైలెంట్గా జీపు దిగి వెళ్ళిపోతారు. నీతి ఏమిటంటే ప్రేమ, ఆత్మీయత అబద్ధం, అవసరం, భయం, ఆందోళన నిజం. కాబట్టి మన చుట్టూ చూస్తున్న కాపురాలు ఏ పునాదుల మీద నిలబడ్డాయో ఒక్కసారి పరిశీలించండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. మాస్టర్బేషన్ స్వయం మైథునం అని అనాలి, హస్తప్రయోగం అని అనకూడదు. ఎందుకంటే ఇదేదో దొంగ పని కాదు. 100కి 100 మంది మగవారికి 12 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి చాలా సహజంగా ఎవరూ నేర్పకుండానే అలవాటు అవుతుంది. మీ తండ్రి గారు, గుళ్ళో పూజారి, మీ టీచరు, మీ ఊరి కలెక్టరు అందరూ సహజంగా అలవాటు చేసుకునేదే. ఈ అలవాటును జీవితాంతం కొనసాగించడం మంచిది. యవ్వనంలో మగవాడికి కలిగే తీవ్రమైన కోరికను వైలెన్స్ ఉద్భవించకుండా అదుపు చేసి శాంతిని అందించడానికి దేవుడు కల్పించిన ఓ సహజమైన ప్రక్రియ ఈ స్వయం మైథునం. ముందుగా డాక్టర్ సమరానికి థ్యాంక్స్ చెప్పాలి. కిన్సే నివేదికలోనున్న విషయాలు సాధారణ ప్రజలకు 1970లలోనే ధైర్యంగా అందించారు. స్వయం మైథునం వలన 2 లాభాలు ఉన్నాయి. మొదటిది అద్భుతమైన శైరకల్పనలు, ఫ్యాంటసీస్ కలుగుతాయి. 40 తర్వాత సెక్స్ చేయడం ఓ ఫిజికల్ లేబర్, అన్ని వేళలా అంత ఉత్తేజంగా ఉండదు. అటువంటప్పుడు ఈ స్వయం మైథునం చాలా కన్వీనియంట్. రెండవది, మగవాడికి ఎండ్ ఆఫ్ ద డేకి అచీవ్మెంట్ కావాలి. ప్రతిరోజు ఫ్రస్ట్రేషన్ తప్ప అచీవ్మెంట్ దొరకదు. ఈ ఫ్రస్ట్రేషన్ 1 సెకండ్లో పోగొట్టుకునే మంత్రమే ఈ స్వయం మైథునం. ఇక్కడ రచయిత బాధ ఏమిటంటే ఈ స్వయం మైథునాన్ని నెగ్లెక్ట్ చేయవద్దని, ఇది ఒక వరమని. ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వబడ్డది, అది మీరు ఆడియోని ఫాస్ట్ చేసి ఆ టేబుల్ని చూడండి. చూసాక నేను చదువుతున్నది మీరు ఫాలో అవుతుంటే అర్థమవుతుంది. లేదా బుక్ డౌన్లోడ్ చేసుకుని చదివినప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఈ 34వ పేజీలో ఉన్న టేబుల్ను చూడండి. ఇంతకీ ఈ టేబుల్ యొక్క ఉద్దేశం ఏమిటంటే మహాత్మా గాంధీ కూడా సంపాదన లేకపోతే పెళ్ళి అవ్వదు, వ్యక్తిత్వం అనేది పుస్తకాల్లోనే బాగుంటుంది, ఇది చాలా ఐరనీ. కావున ఆడపిల్ల పెళ్ళిళ్ళు సంపాదన పునాదిగా జరుగుతాయి, మిగిలిన విషయాలు ఒట్టి విషయాలు మాత్రమే. డబ్బు ద్వారా 90% భద్రత వస్తుంది. ఈ కాలంలో ఆడపిల్లలు సంపాదిస్తున్నారు కాబట్టి కొత్త కాపురాల్లో గొడవలు, విడాకులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇది ఒక మంచి పరిణామమే, ఆహ్వానిద్దాం. గమనిక, పై టేబుల్లో ఆదాయం ఉన్న చోట ఎస్ అని జవాబు వచ్చింది కాబట్టి భార్య తన భర్త ఉద్యోగానికి మర్యాద ఇవ్వాలి. లేటుగా వెళ్ళడం, సెలవులు పెట్టడం, లంచాలు తీసుకోవడం, సరిగా పని చేయకపోవడం ఇటువంటివి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే భర్త తెచ్చే ఆదాయం చూసి పెళ్ళాడింది, ఆ డబ్బుకు అంటే ఆ ఉద్యోగానికి మర్యాద ఇవ్వాలి. కొంతమంది భార్యలు తమ భర్తల మీద కంప్లైంట్ చేస్తారు, ఈయనకు ఆఫీసే మొదటి భార్య అని. దీనికి కారణం ఆ భర్తకు ఇంటి అందు అట్రాక్షన్ తగ్గి గుడిని పదిలంగా చూసుకుంటాడన్నమాట. దీనికి పై టేబుల్కి సంబంధం లేదు. అలాగే ఆడవారు భర్త కంటే ముందు చనిపోవాలని నోములు చేస్తారు, భర్త దీర్ఘకాలం బతుకుండాలని కాదు. ఈసారి ఈ విషయం గమనించండి. దురదృష్టం ఏమిటంటే మగవారే ముందు చనిపోతారు, ఎందుకంటే ఆడవారు చేసే ఇంట్లో పని ఎక్సర్సైజ్గా మారుతుంది. పైగా కన్నీళ్ళు త్వరగా పెట్టుకుంటారు. దానివల్ల బాధ తీరిపోవడమే కాకుండా గుండె నొప్పి రాదు. మగవారు ఏడవరు, అందుకే గుండె నొప్పి వస్తుంది. ఒక్కసారి ఏదైనా హాస్పిటల్ యొక్క ఐసీయూ సందర్శించండి. లోపల మగవారే ఎక్కువగా ఉంటారు, ఆడవారు కన్నీరుతో బయట నిలబడి ఉంటారు. ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ కమర్షియల్ సెక్స్. వ్యభిచారం, వ్యభిచారి అనే మాటకు అర్థం లేదు.
ఏ స్త్రీ కూడా చాయిస్గా కోరుకుని తాను పెద్ద వ్యభిచారిని అవ్వాలి అని అనుకోదు కదా. సెక్స్ వర్కర్ కూడా సరైన మాట కాదు. తన దగ్గర ఉన్న వస్తువును అమ్ముకుంది, బదులుగా డబ్బులు తీసుకుంది. ఇందులో పాపం ఏముంది? ఢిల్లీలోను బ్రెజిల్లోనూ మగవారు ఇటువంటి పని చేస్తే డబ్బు తీసుకుంటారు. మరి వారిని కూడా మనం సమానంగా అసహించుకోవాలి కదా. మనందరం కూడా డబ్బు కోసం చేస్తున్న ఉద్యోగాలు లేదా వ్యాపారాలు ఇష్టమైనవి కావు. కాబట్టి 90% మందరము వ్యభిచారులమే. అందరికీ టెండూల్కర్ లాగా ఇష్టమైన పనులు దొరకవు కదా. కాబట్టి వ్యభిచారం అని అనకూడదు, శృంగార వాణిజ్య దోపిడీ అని అనాలి. ఇంగ్లీష్లోనే బాగుందనుకుంటా, ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ కమర్షియల్ సెక్స్. ఆడదాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి మగవాడు పన్నిన కుట్ర. తాను చేస్తే శృంగారం, ఆడది చేస్తే వ్యభిచారం అనే నానుడి మగవాడు ప్రవేశపెట్టిందే. పవిత్రత అనే మాటను ఆడవారు అనవసరంగా నెత్తికెక్కించుకుని వారిని వారే ద్వేషించుకుంటున్నారు. మగవాడు తన పవిత్రత యందు ఉదాసీనంగా ఉంటాడు. మరి ఆడది అలా ఉంటే మనమంతా ఎందుకు వెర్రెక్కిపోతున్నాము? ఆఖరికి స్త్రీ అర్ధనగ్నంగా బట్టలు ధరించిన పురుషుడితో పాటు స్త్రీలు కూడా విలవిల్లాడిపోతున్నారు. ఇటువంటి బట్టలు ధరిస్తే మీదెక్కరా, అదేదో తమ హక్కు అన్నట్లు చాలామంది పెద్దలే మాట్లాడుతున్నారు. ఒక లాయర్ అయితే అదే నా కూతురైతే పెట్రోల్తో తగలెట్టేస్తాను అని ఇంకో అడుగు వెనక్కు వేశాడు. ఎంత మీనియల్ థింకింగు. ఒక స్వీట్ షాప్లో స్వీట్లు నోరూరించేటట్లుగా ఉంటే అది నా హక్కు అని మీద పడిపోతామా? స్వీట్ దగ్గర సభ్యత పాటిస్తాం, కానీ ఆడదైతే మన నోటికి అడ్డు అదుపు ఉండదు. ఈ ద్వంద్వ వైఖరినే రామ్ గోపాల్ వర్మ తన ఫ్రీ పబ్లిసిటీకి వాడుకుంటాడు. జనరల్ ఎక్సర్సైజ్. అన్నిటికంటే సులువైన ఎక్సర్సైజు ఒకరినొకరు ఆహారం నోట్లో పెట్టుకోవడం, కలిసి స్నానం చేయడం, ఒకరికొరకు ఒకరు సబ్బు రుద్దుకోవడం లాంటివి. అలాగే బొట్టు పెట్టడం, గుండీలు పెట్టడం, చీర కుచ్చిళ్ళు పెట్టడం లాంటివి చేస్తూ ఉండాలి. ఈ పనులు చేస్తున్నప్పుడు మనకి తెలియకుండా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఆలోచనే కదా ప్రేమకు నాంది. ఈ ప్రేమ అనే అవసరం మనుషులను కలిపి ఉంచుతుంది. వారానికి 2 సార్లైనా ఇలాంటి పనులు చేస్తూ ఉండండి. అన్ని హెల్త్ నొప్పులు ఆడవారికే ఎందుకు వస్తాయి? ఓ 30 సంవత్సరాలు దాటిన ఏ స్త్రీనైనా చూడండి, చాలా రకాల నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, మైగ్రేన్, స్పాండిలైటిస్, చెయ్యి పుయికు, ఇలా. ఇవి కాకుండా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షను, నెలసరి సమస్యలు, ఒబేసిటీ, ఆయాసం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, థైరాయిడ్, ఇలా. అంతేకాకుండా నిత్యం వర్రీస్, గ్యాస్ అయిపోవడం, నీళ్లు రాకపోవడం, పిల్లలల్లరి, సరిగ్గా చదవకపోవడం, భర్తకు ఇవేమీ పట్టవు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఇన్ని నొప్పులు ఆడవారికే ఎందుకు వస్తాయి? క్షమించాలి, వారి నిత్యం అబద్ధాలు ఆడడం వల్ల. అబద్ధాలా? అవును, వారికి వారే అబద్ధం చెప్పుకుంటుంటారు. నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకోరు. మొదటి నుండి స్త్రీ ఐరన్ కట్టెన వెనక బంధింపబడింది. నువ్వు నిలబడు, నువ్వు కూర్చో, నువ్వు ఆడదానివి, సాయంత్రం 6 తర్వాత బయటికి వెళ్ళొద్దు, ఎవరితోనే ఫోన్లో అంతసేపు మాటలు, తమ్ముడికి కూర ఉంచు, నాన్న దెబ్బలాడతాడు, మీ అత్తవారింటికి వెళ్ళాక నీ కోరికలు తీర్చుకో, ఇలా ఒకటేమిటి ఎన్నో రిస్ట్రిక్షన్స్. ఆఖరికి స్త్రీలు ఆటలు ఆడతామన్నా ఇష్టపడరు. హరికథా కళ్యాణి బాబీ పేకాట ఆడుతుంటే మన మీడియా వాళ్ళు చాలా పెద్ద ఇష్యూ చేశారు. స్వాతంత్ర్యం లేక, ఇష్టాలు వ్యక్తం చేయలేక, సప్రెషన్కి గురై రకరకాలుగా మగ్గిన స్త్రీ ఒక భావాన్ని తొక్కిపెడితే ఇంకో భావం నొప్పుల రూపంలో లేదా వ్యాధి రూపంలో విజృంభిస్తుంది. ఆసియా ఖండాల నుంచి వెళ్ళిన వారే ఐరోపా, అమెరికాలో సెటిల్ అయిన వారు. ఈ స్టిగ్మా అక్కడ కూడా కొంచెం తక్కువ శాతంలో కనబడుతుంది. దురదృష్టం ఏమిటంటే ఆడవారు తమకున్న ఐరన్ కర్టెన్ను సవ్యమైనదే అని నమ్ముతుంటారు. ఏ స్త్రీని చూసినా ఏమున్నది గర్వకారణం, జెండూ బామ్ వాసన తప్ప. ఎక్సర్సైజ్, మ్యూచువల్ మాస్టర్బేషన్. సెక్స్ కోరికలు తగ్గుతున్నాయని తెలుసుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ సిగ్గుపడకుండా ఒకరు ఈ స్వయం మైదనం జరుపుకోవాలి. పురుషుడి అంగాన్ని స్త్రీ ఒత్తిడి కలిగించడం వలన స్తంభన కలుగుతుంది. అలాగే స్త్రీకి మగవాడు ఫింగరింగ్ చేయడం వలన లెవిటేషన్ కలుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ లూజు బట్టలు వేసుకోవాలి. చాలా ప్రశాంతంగా చేయవలసిన చర్య. ఏమాత్రం అనుమానానికి, సిగ్గుకి తావివ్వద్దు. నెగిటివ్ భర్తలు. చాలామంది భర్తలు నెగిటివ్ భర్తలే. ఎప్పుడు భార్య మీద ఒక కన్నేసి ఉంచుతారు. ఆమెకు 60-70 ఏళ్ళు వచ్చినా ఇదే తంతు. ఇంకో రకం నెగిటివ్ భర్తలు వారు నిద్ర లేచిన దగ్గర నుండి ఆఫీస్కి వెళ్ళే వరకు ఇంట్లో టెన్షన్ వాతావరణం సృష్టిస్తారు.
వీడు ఎప్పుడు పోతాడా అని భార్యా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. వీరికున్న ఏకైక అలవాటు చిరాకు, అరవటం, అన్నిటికీ నువ్వే కారణం అని ఎలుగెత్తి చాటడం. ఆత్మవిమర్శ చేసుకుని తప్పు ఒప్పుకోవడం ఈ మగాళ్ళ జన్మలో లేదు. పైగా ఇలా ఉండకపోతే ఆడవాళ్ళు కంట్రోల్లో ఉండరోయ్ అని స్టేట్మెంట్ ఇస్తారు. దీనివల్ల నష్టాలు 5 సంవత్సరాల్లోనే రొమాన్స్ తగ్గిపోతుంది. సెక్స్కి ఫర్దర్గా తగ్గించుకునే నేపథ్యంలో బీపీ, షుగరు, నొప్పులు 40 ఏళ్ళకే తెచ్చుకుంటారు. క్రియేటివిటీ పూర్తిగా తగ్గిపోతుంది. పోనీ నువ్వు చెప్పు, క్రియేటివ్గా ఏం చేయాలో అని అడుగుతారు. క్రియేటివిటీ అంటే ఎంతసేపు డబ్బు సంపాదన అన్న ఆలోచనలోనే ఉంటారు. ఇంత చేసి వీరు ఉద్యోగం దాటి సంపాదించలేరు. దే కెనాట్ యాడ్ మోర్ మనీ ఇన్ దేర్ లైఫ్ అదర్ దెన్ ద జాబ్. దురదృష్టం ఏమిటంటే ఇటువంటి తండ్రులను చూసి కూతుళ్ళు తమ భర్తలు కూడా ఇలాగే ఉంటారు అని అనుకుని అడ్జస్ట్ అయిపోతారు. ఈ నెగిటివ్ భర్తలకు సెక్స్ అంటే 2 శరీరాల కలయిక మాత్రమే, మానసికమైన అనుబంధం ఏమీ ఉండదు. నెగిటివ్ భర్తలు తయారవడానికి కారణం కొంత శాడిస్ట్ జీన్సు, కొంత పెంపకం, కొంత వాతావరణం. ఇదే భర్త లండన్లో కాపురం పెడితే 25% మాత్రమే నెగిటివిటీని చూపిస్తాడు. ఎందుకంటే లండన్ సొసైటీలో మగవాడిని అన్న అహం చలామణి అవ్వదు కదా. నెగిటివిటీకి సొల్యూషను ఆత్మ విమర్శ మాత్రమే. ఫ్యాక్ట్: తన భర్త వేరే స్త్రీతో వ్యవహారం నడుపుతున్నాడని తెలిసాక 70% మంది భార్యలు అడ్జస్ట్ అయిపోతారు. 20 మంది కోర్టుకు వెళ్తారు, 4 మంది ఆత్మహత్య చేసుకుంటారు, 1% భర్తను చంపుతారు. అదే మగవారి విషయంలో భార్య వ్యవహారం నడిపితే 60% మంది మగవారు పిచ్చెక్కి రోడ్ల వెంట తిరుగుతారు లేదా ఆత్మహత్య ఒడిగడతారు. 10% మంది భార్యలు చంపుతారు, 25% మంది విడాకులు కోరుకుంటారు, 5% భార్యలతో అడ్జస్ట్ అయిపోతారు. స్త్రీ విరగబాటుని మగవాడు భరించలేడు. 100 సంవత్సరాల క్రితం గురజాడ అన్న మాటలివి. సెక్స్ ఉద్దీపన, సెక్స్ కోరిక. సెక్స్ ఉద్దీపన కొంచెం పెర్మనెంట్గా ఉంటుంది, సెక్స్ కోరిక టెంపరీగా ఉంటుంది. కోరికకు ఉద్దీపనకు తేడా తెలుసుకోవడం కొంచెం కష్టం. ఉద్దీపన తగ్గితే ఆందోళన పడవచ్చునేమో కానీ కోరిక తగ్గితే ఆందోళన పడనక్కర్లేదు. సెక్స్ ఉద్దీపన అనేది హార్మోన్ల వల్ల కలుగుతుంది. టెస్టోస్టెరాన్ అనే హార్మోను ఆడ మగ ఇద్దరిలోనూ ఉంటుంది. టెస్టోస్టెరాన్ అనేది మగ హార్మోన్ అయినప్పటికీ ఆడవారు చాలా కొద్దిగా ఉత్పత్తి చేస్తారు. ఈ హార్మోన్ వలన ఉద్దీపనలు అలలుగా ప్రారంభమవుతాయి. సెక్స్ కోరిక అనేది మూడు బట్టి, బాహ్య వాతావరణం బట్టి, పార్ట్నర్ల మధ్య సన్నిహిత సంబంధాలు బట్టి జనరేట్ అవుతుంది. కోరిక స్తంభన రూపంలో ఉంటే ఉద్దీపన స్ఖలనం రూపంలో ఉంటుంది. ఆడవారికి ఉద్దీపన మాత్రమే ఉండి ఏదో కావాలనిపిస్తూ ఉంటుంది. ఆడవారికి లాగే మగవారు కూడా 40-50 దాటిన తర్వాత మెనోఫాజ్కి లోనవుతారు. అప్పుడు హార్మోన్లు మార్పు వలన ఈ ఉద్దీపనలు తగ్గుతాయి. ఆడవారికి మెనోఫాజ్ తర్వాత టెస్టోస్టెరాన్ హార్మోన్లు పెరుగుతాయి, తద్వారా ఉద్దీపనలు పెరుగుతాయి. కుటుంబ నియంత్రణ మాత్రల వలన హార్మోన్లు తగ్గుతాయి, ఉద్దీపనలు తగ్గుతాయి. సెక్స్ ఉద్దీపనలు పెంచుకోవడానికి ఫిజికల్ ఎక్సర్సైజులు, హుషారుగా ఉండటం, కల్మషం లేకుండా జీవితాన్ని గడపడం, దాతృత్వం మొదలగునవి పెంచుకోవాలి. సెక్స్ యందు నిర్లిప్తత, బొజ్జ, బరువు ఎలా పెరుగుతాయి? సెక్స్ యందు నిర్లిప్తత ఇది మహా డేంజర్. 25 సంవత్సరాల వయసు నుండి ఈ నిర్లిప్తత మొదలవుతుంది. చాలామందికి చీమ చిట్టుకుమంటే డాక్టర్ల దగ్గరికి పరిగెత్తడం, మందులు మింగడం ఓ పెద్ద అలవాటు. వారికి తెలుస్తూనే ఉంటుంది తాము చేస్తుంది సరి అయినది కాదని. తమ అపసవ్య మనస్తత్వం సవరించుకోకపోగా సవ్యసాచిలాగా మందులు వేసుకుంటూ ఉంటారు. రోగాలు వల్లించడం, మందులు వేసుకోవడం వీరికి నిత్యకృత్యాలు. పైగా మిగిలిన పేషెంట్లు డాక్టర్ ఫీజు మిగిల్చుకోవడానికి వీరిని ఆశ్రయిస్తారు. ఈ న్యూరోసిస్ లక్షణం ముఖ్యంగా ఆడవారికి ఎక్కువ. కాలక్రమేణా వీరికి సెక్స్ యందు నిర్లిప్తత పెరుగుతుంది. సెక్స్లో పాల్గొనలేరు, పాల్గొంటే ఆయాసం, బలవంతంగా పాల్గొంటే మంట మొదలైన కొత్త రోగాలు. ఇది ఇలా ఉంచితే బొజ్జ బరువు పెరగడం ఎలా జరుగుతుంది? ఒకరోజు అడ్డదిడ్డంగా తింటారు, అప్పుడు దురదృష్టవశాత్తు కడుపులో గ్యాస్ ఫార్మ్ అయ్యి కడుపు పొంగినట్లు అవుతుంది. అందరికంటే 10 రెట్లు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోగా ట్యాబ్లెట్లు వాడతారు, కడుపు తేలిక పడుతుంది. కానీ బొజ్జ 1 మిల్లీమీటరు, బరువు 50 గ్రాములు పెరుగుతాయి. ఒక్కసారి పెరిగినవి ప్రాణం పోయినా తగ్గవు. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఒక్కరైనా తగ్గారేమో గమనించండి. ఒకవేళ తగ్గినా ఓ 4 రోజులకు మళ్ళీ మామూలే. పై విధంగా మనమందరము ఒక్కొక్క మెట్టు చొప్పున 1000 మెట్లు ఎక్కుతాము.
ముగింపుగా 40 లోపే సెక్స్ను ముగించి నిర్లిప్తతను సంతరించుకుంటాము. బీ కేర్ఫుల్. ఎక్సర్సైజ్ ఓరల్ సెక్స్. యవ్వనంలో ఉన్నప్పుడు తీవ్రమైన ఉద్రేకం కలుగుతుంది. అటువంటప్పుడు ఈ ఓరల్ సెక్స్ ఓ వెరైటీ ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఓరల్ సెక్స్లో ఒకరి అంగం ఒకరు చుంబించడం వలన పురుషుడి కంటే స్త్రీకి ఎక్కువ స్టిమ్యులేషన్ కలిగి అంగజం పొందడానికి అవకాశం ఉంది. స్త్రీకి కలిగినంత తన్మయత్వం, అద్భుతం పురుషుడికి కలగదు. పురుషుడికి తన ఆధిక్యత నిరూపించుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. ఒక మగ ఒక ఆడ పాకిరే పిల్లలను ఒక గదిలో ఆడుకోనివ్వండి. కాసేపు పోయాక ఆ పిల్లవాడి అంగం ఆ చిన్నపిల్లలు ఇద్దరికీ ఓ వింత వస్తువులో కనపడుతూ ఉంటుంది. దానితో ఆడుకోవడం ప్రారంభిస్తారు. చెప్పొచ్చేది ఏమిటంటే, స్త్రీకి పురుషుడు అంగం చుంబించడం చాలా ఇష్టం. ముఖ్యంగా ఇండియన్ బ్లూ మూవీలలో ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఈ ఓరల్ సెక్స్ వలన లాభం స్త్రీ పురుషులు ఇద్దరికీ అహం తగ్గుతుంది. భార్యాభర్తల గొడవల సాంద్రత తగ్గుతుంది. 40 తర్వాత ఈ ఓరల్ సెక్స్కి భార్యాభర్తలు పెద్దగా ఇష్టపడరు, ప్రాధాన్యత ఇవ్వరు. కానీ అప్పుడప్పుడైనా ఈ ఓరల్ సెక్స్ని మోడల్ చేయకపోతే బాంధవ్యం గట్టిపడదు. ఎక్సర్సైజ్ సెక్స్ను వృద్ధిపరిచే యోగాసనాలు. ఈ క్రింది 7 ఆసనాలు సెక్స్ పెర్ఫార్మెన్స్ మరియు అభివృద్ధికి పనికొస్తాయి. ఈ ఆసనాలు అన్నీ ఒక్కసారే నేర్చుకోవద్దు, ఒకటి తర్వాత ఒకటి జీవితంలో భాగస్వామ్యం చేసుకోండి. వీటితో పాటు ప్రాణాయామం, మెడిటేషన్ కూడా అలవాటు చేసుకోండి. దేన్ని చేదస్తంగా ఒలింపిక్స్కి వెళ్ళే వాళ్ళలాగా ప్రాక్టీస్ చేయవద్దు. వాటిని ఎంజాయ్ చేస్తూ మెల్లిగా ఒక అలవాటుగా మార్చుకోండి. మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు తప్పనిసరిగా చేసే పని ఊపిరి పీల్చడం, వదలడం. అందుకే ఊపిరి పోసుకున్నాడు, ఊపిరి వదిలేశాడని అంటాం. కాబట్టి ప్రాణాయామం అంత ఇంపార్టెంట్. మెడిటేషన్ వలన దేవుణ్ణి పూజించడం కాదు, మనసు నెమ్మదించి ప్రేమతత్వం పెరుగుతుంది. ఆసనాలు ఏ క్రమంలోనో వేయండి, పర్వాలేదు. వజ్రాసనం, శశంకాసనం, వృష్ణాసనం, పశ్చిమోత్తాసనం, మత్స్యాసనం, పాదహస్తాసనం, సూర్య నమస్కారాలు పైవన్నీ యూట్యూబ్ నుంచి నేర్చుకోండి. ఇక్కడ ఆసనాల యొక్క ఫోటోలు పెట్టడం జరిగింది. అవి చూస్తే మీకు ఐడియా వస్తుంది. అవి చూసి నెమ్మదిగా మీరు ప్రాక్టీస్ ప్రారంభించవచ్చు. ఎక్సర్సైజు నిజాయితీ. ఒక ఇంటర్వ్యూలో రామగోపాల్ వర్మని మీకు అంతమంది స్త్రీలతో కనెక్షన్ ఎలా సాధ్యపడింది అని అడిగితే దానికి రామగోపాల్ వర్మ ఇచ్చిన సమాధానం నిజాయితీ. అవును, మగవాడు ఎంత నిజాయితీగా ఉంటాడో అంత ఎక్కువ మంది స్త్రీలు అతనికి దగ్గర అవుతారు. లేదా శ్రీకృష్ణుడికి ఉన్న బాడీ లాంగ్వేజ్, మాటకారితనం అలవర్చుకోండి. అలాగే స్త్రీ అందంగా, అట్రాక్టివ్గా ఎల్లప్పుడూ తయారవ్వాలి. సెక్సీ బాడీ లాంగ్వేజ్ని కల్టివేట్ చేసుకోవాలి. భర్త ఏమరపాటుగా ఉంటే ఆ భార్య చేజారిపోతుందేమోనన్న భయం భర్తను వెన్నాడాలి. భార్య వదిలి వెళ్ళిపోతుందేమోనన్న భయం లేకపోబట్టే భర్తలు మోసం చేయగలుగుతున్నారు. యోగా ఎలా నేర్చుకోవాలి? మనం బద్ధకస్తులం కాము, నపుంసకపు గోల్స్ పెట్టుకుంటామంతే. మిత ఆహారం, ఎక్కువ శారీరక శ్రమ సెక్స్కు అవసరం. అందుకోసం యోగా క్లాసుల్లో జాయిన్ అవుతాం. కానీ ఎన్నాళ్ళు టెన్షన్గా వెళతాం? ఎన్నాళ్ళు ఇంట్లో క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తాం? ఏదో ఒకరోజు మానేస్తాం. యోగా చేయకుండా ఉండడానికి కారణాలు వెతుకుతాం. పై సమస్యకి మంత్రం ఏమిటంటే యోగా కోసం డబ్బు ఖర్చు పెట్టవద్దు. ఫ్రీ క్లాసుల్లో జాయిన్ అవ్వండి. యోగా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఓ 50 ఆసనాలు నేర్పుతారు. అందులో ఇష్టమైనది ఓ ఆసనం, శవాసనం అయినా పర్వాలేదు, ఎంచుకుని ఆ ఆసనాన్ని క్రమం తప్పకుండా 69 రోజులు చేయండి. అప్పుడు ఆ ఆసనం మీ జీవితంలో ఓ స్నానంలాగా, ఓ కాఫీలాగా భాగం అయిపోతుంది. ఇదే టెక్నిక్ రెండోసారి ఇంకో ఫ్రీ యోగా కోచింగ్లో జాయిన్ అయ్యి రెండవ ఇష్టమైన ఆసనం నేర్చుకోవాలి. ఇలా మన జీవితానికి ఓ 5 ఆసనాలు సరిపోతాయి. అంతే తప్ప యోగా మొత్తం నేర్చుకుందాం, సన్నబడిపోదాం, బరువు తగ్గిపోదాం అని అనుకోవడం మూర్ఖత్వం. యోగా నేర్చుకోవడంలో ఏమాత్రం తొందరపడినా గోలు నపుంసకమైపోవడంతో పాటు మనము నపుంసకమయ్యే ప్రమాదం ఉంది. ఎక్సర్సైజ్ లెవిటేషన్. మగవారు చేసుకునే స్వయం మైదనాన్ని మాస్టర్బేషన్ అని అంటారు. స్త్రీల స్వయం తృప్తికి పేరు లేదు. నేను పెట్టిన పేరు లెవిటేషన్, కానీ వాడుకలో ఉన్న పదం ఫింగరింగ్. 100% మంది మగవారు స్వయం మైథునం జరిపితే లెవిటేషన్ 60 నుండి 70% మంది స్త్రీలు అలవాటు చేసుకుంటారు. ఈ లెవిటేషన్ ఉన్న స్త్రీలకు తమ యొక్క సెక్స్ కోరికల స్పందనలు తెలుసుకుని భర్తలకు వివరించగలుగుతారు.
ఇంక ఫింగరింగ్ విషయానికి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. భర్త సిగ్గుపడకుండా ఇష్టపడి మనసు పెట్టి భార్య కోసం చేయవలసిన పని. స్త్రీలు ఎక్కువగా ఇష్టపడే 2 ఎక్సర్సైజుల్లో రెండోది ఓరల్ సెక్స్, మొదటిది ఈ లెవిటేషన్. 40 తర్వాత తగ్గిన ప్రేరణలను పునరుద్ధరించుకోవడానికి ఈ ఫింగరింగ్ ఉపయోగిస్తుంది. స్త్రీకి మ్యాక్సిమం తృప్తి ఈ లెవిటేషన్ వలన కలుగుతుంది. ఎంత శాతం నమ్మాలి? ఆడ మగ ఒకరినొకరు ఎంత శాతం నమ్మాలి? దురదృష్టం ఏమిటంటే ఆడది తన ప్రియుడిని వశం చేసుకుని తాను పూర్తిగా లొంగిపోయి మగవాడు తనకు లొంగి ఉన్నాడని అనుకుంటుంది. దీనివల్లనే మగవాడు ఈజీగా ఆడదాన్ని మోసం చేయగలుగుతున్నాడు. ఒకసారి వనితా టీవీ హెల్ప్ లైన్ చూడండి, అర్థం అవుతుంది. ఆ యాంకర్ మొత్తుకుంటూ ఉంటుంది, ముందు మీ ఆయనది తప్పు అని ఒప్పుకోండి, తర్వాత ఆ స్త్రీని నిందించండి. అందరి మగవాళ్ళని నమ్మకూడదు, నా మొగుడిని తప్ప అని స్త్రీ ఆలోచిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఎప్పుడైతే స్త్రీ తనని తాను అర్పించుకుందో తనలాగే మగవాడు కూడా ప్రేమిస్తున్నాడు అనుకుంటుంది. మగవాడు స్త్రీని అనుభవించాక సులువుగా విసర్జించగలుగుతాడు. మగవాడికి ఇది దేవుడు లేదా ప్రకృతి ఇచ్చిన దుర్గుణం. 65 నుండి 70 ఏళ్ళు మగవాడు భార్య చనిపోతే పెళ్లి చేసుకోవడం మనం వింటూ ఉంటాం. ఆడదట్లా చేసినట్లు మనం పెద్దగా వినాం. తోడు కోసం అని వెధకబులు చెబుతాడు, జీతం లేని పని మనిషి కోసం అని చెప్పడు. గురజాడ కన్యాశుల్కం లేదా వేదం సినిమాలో బ్రహ్మానందం పాత్ర ఇదే విషయాన్ని హాస్య ధోరణిలో ప్రబోధిస్తాయి. కాబట్టి ఫ్రెండ్ అయినా భర్త అయినా తండ్రి అయినా మగవాడైతే చాలు, 95% దాటి నమ్మకూడదు. ఇది ప్రతి స్త్రీ అర్థం చేసుకుని పాటించవలసిన ఎక్కడా చెప్పని నీతి. అయితే కొంతమంది మగవారు నీతిమంతులు లేరా? వృద్ధనారి పతివ్రత అన్నట్లు అవకాశం అదృష్టం దొరక్క నీతిగా రాముడిగా ఉండిపోయారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ లంచాలు తీసుకోను నీతిమంతుడని మాట్లాడాలి, కానీ టీచర్గా పనిచేస్తూ లంచాలు తీసుకోను అంటే ఎలా? అసలు లంచాలు ఇచ్చేవాడే ఉండడు కదా. సైన్సు టీచరు ఇంప్లిమెంటేషన్. ఒక సైన్స్ టీచరు తన క్లాసులో చంద్రగ్రహణం గురించి అత్యద్భుతంగా వివరించి చెప్తాడు. బొమ్మలు గీసి అంబ్రా పెనుంబ్రా షాడో ఏరియాల గురించి చక్కగా బోధపరుస్తాడు. విద్యార్థులకు విషయం నాటుకుపోతుంది. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి, ఏమేవ్ స్నానానికి నీళ్లు పెట్టు, ఈరోజు చంద్రగ్రహణం, రాహుకేతువులు చంద్రుడిని మింగి వదులుతాయి, పట్టు విడుపు స్నానాలు చేయాలి, గ్రహణం టైంలో ఎవరు ఏమి తినకూడదు, మన ఊర్లో నదో సముద్రమో ఉంటే బాగుండేది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి? సైన్స్ వేరు, దాని జీవితంలో అవలంబించటం వేరు. మనందరం జీవితంలో సుమారుగా ఇలానే ప్రవర్తిస్తుంటాం. మనకున్న నమ్మకాలు భయాలు వదులుకోవడానికి ఇష్టపడం. అశాస్త్రీయమైన నమ్మకాలు భయాలు మర్రిచెట్టు లాంటివి. ఆ మర్రిచెట్టు నీడలోంచి బయటపడడానికి ఎవరికి వారు ప్రయత్నించాలి. తమ మీద తమకు నమ్మకం పెంచుకోవాలి. ఎవరూ నేర్పకుండానే ఒక రైతు వ్యవసాయం చేస్తాడు, ఒక మెకానిక్ కారు బాగు చేస్తాడు. ఒకవేళ వారు అగ్రికల్చర్ బీఎస్సీ మెకానికల్ డిప్లొమా చేసి ఉంటే, అలాగే ఈ సెక్స్ విషయం కూడా ఎవరూ చెప్పకుండానే సెక్స్ గురించి అందరూ సహజంగా తెలుసుకుంటారు. సైకాలజీ ఆఫ్ సెక్స్ తెలుసుకోవడం వలన అపనమ్మకాలు భయాలు తొలగించుకోవచ్చు. థ్యాంక్స్ టు డాక్టర్ సమరం అండ్ సి నరసింహారావు. అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, అక్రమ సంబంధాలు అని అనకూడదు. ఇద్దరు ఇష్టపడే సంబంధం పెట్టుకున్నారు కాబట్టి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వివాహేతర సంబంధాలు అని అనాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ అక్రమ సంబంధాలు అనైతికం కావచ్చు, కానీ క్రైమ్ కేసులు కావు, సివిల్ కేసులు అవుతాయి. అంటే సాక్ష్యాధారాలతో కోర్టులో కేసు వేసుకుని విడాకులు పొందవచ్చు. డిప్రెషన్ లేదా మాంద్యం వలన ఈ వివాహేతర సంబంధాలు ఏర్పరచుకుంటారు. అయితే వ్యక్తులకు తమకు మాంద్యం ఉన్నదని తెలియదు. డిప్రెషన్ ఉన్నాదో లేదో తెలుసుకోవడానికి ఈ చిట్కాని దర్శించండి. ఎక్కువ భుజిస్తారు లేదా తక్కువ భుజిస్తారు. షాపింగ్ అంటే ఇష్టం పెరిగి అనవసరంగా షాపింగ్ చేస్తుంటారు. తెలియకుండా అవసరం లేని వస్తువులు కొనేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటూ ఉంటారు. మగవాడు అయితే 2 కారణాల వల్ల ఈ వివాహేతర సంబంధాలు ఒడిగడతాడు. మొదటిది చపలత్వం వలన, రెండవది డిప్రెషన్ వలన. తనకు ఏదో వెలితి ఉన్నదని బలంగా నమ్ముతూ ఆ వెలితిని పూరించుకోవడానికి వేరే స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని అవి నిజమని నమ్ముతూ ఉంటాడు. మోరల్ జస్ట్ సొసైటీ అనేది ఏ కాలంలోనూ సాధ్యపడదు. అనైతికత
తగ్గాలంటే సొసైటీని మనుషుల్ని ప్రేమించడం ప్రారంభించాలి. దురదృష్టవశాత్తు మన సిలబస్లు, మన చదువులు మన మనుషులకు ప్రేమించడం నేర్పటం లేదు. అందుకే భారతదేశం మూతులు వాసన చూసుకుంటూ హ్యాపీగా ఉండే దేశాల్లో 130వ స్థానం ఆక్రమించింది. పాకిస్తాన్ 75వ స్థానంలో ఉంది. అలాగే 10వ తరగతి చదువుల్లో ప్రపంచంలో మన స్థానం 73. మన చదువుల పరిస్థితి రాజకీయ దృష్టి వలన మారుతుంది. పెళ్ళికి ముందు స్త్రీ ప్రేమ అనుకుని సంబంధం పెట్టుకుంటుంది. పెళ్లి తరువాత పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ యొక్క కళలు అవుతాయి. ఈ శూన్యాన్ని పూరించుకోవడానికి ఎవరినో తగిలించుకుంటుంది. మహారాష్ట్ర తర్వాత తెలుగునాటే ఎక్కువ వివాహేతర సంబంధాలు రికార్డ్ అయ్యాయి. డబ్బు ఎక్కువ ఫ్లో అవడం కూడా ఒక కనపడని కారణమే. అంతే తప్ప వివాహేతర సంబంధాలకు భయంకరమైన సెక్స్ కోరిక కారణం కాదు. అలాగే స్త్రీ మీద అత్యాచారాలు చేసేవారు తమ ఆధిక్యత నిరూపించుకోవడానికి ఆమెను అవమానించడానికి రేప్ అనే ఆయుధం వాడతారు. మాయదారి రోగాలు. ముఖ్యంగా కొంతమంది ఆడవారికి 40 దాటిన తర్వాత ఈ మాయదారి రోగాలు దాపురిస్తాయి. మాయదారి రోగాలంటే దగ్గు, తలనొప్పి, నడునొప్పి, చెయ్యికి కొంచెం దూరం నడవగానే కాళ్ళు వాచిపోవడం, నెలసరప్పుడు తీవ్రమైన కడుపు నొప్పి లేదా ఎక్కువ స్రావం, తేలిగ్గా అలసిపోవడం, ఆయాసం, చర్మ వ్యాధులు, ఇలా వాట్నాట్. ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఎన్ని టెస్టులు చేసినా, ఎన్ని గుళ్ళు గోపురాలు మొక్కినా, పుణ్యక్షేత్రాలు సందర్శించినా, ఆహారపు అలవాట్లు ఎంత మార్చుకున్నా మాయదారి రోగాలు ఇసుమంతైనా తగ్గవు. టెస్ట్ రిపోర్ట్లు అంతా నార్మల్. డాక్టర్లకు కూడా కారణం తెలియదు. తమ పరువు నిలబెట్టుకోవడానికి డాక్టర్లు ఏవో మందులు రాసి పొమ్మంటారు. ఈ మాయదారి రోగాలకు కారణం ఏమిటి? కారణం అబ్యూస్, ముఖ్యంగా లైంగిక వేధింపులు. నమ్మలేని విషయం ఏమిటంటే చిన్నపిల్లలప్పుడు లైంగిక వేధింపులు మగపిల్లలకి ఎక్కువ, 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడపిల్లలకి ఎక్కువ. నిజానికి ఆడపిల్లల్ని బతకనివ్వరు. బస్సులలో, రైళ్లలో, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఈ పిల్ల నాది, ఈ స్త్రీ నాది అన్నట్లు ఎగబడిపోతారు. చెయ్యో కాలో ఎప్పుడు తగిలిద్దామా అన్నట్లు ఉంటారు. ఇటువంటి ప్రపంచంలో స్త్రీకి చిన్నప్పుడు కానీ పెద్దయ్యాక కానీ ఎవరికీ చెప్పుకోలేని వేధింపులు ఎదురవుతాయి. ఉదాహరణకు ఒక పురుషుడు స్త్రీల వైపు నుండి బస్సు దిగుతూ గేటు దగ్గర ఉన్న స్త్రీని గబుక్కును ముద్దు పెట్టుకుని దిగి పారిపోతాడు, లేదా ఆమె స్థానాలను పిసికి పారిపోతాడు. అప్పుడు ఆ స్త్రీ లేదా ఆ బాలిక తీవ్రమైన మనస్తాపానికి గురవుతుంది. ఎవరికీ చెప్పుకోలేదు, చెప్పుకున్నా ఏమీ చేయలేరు. ఓ 3-5 సంవత్సరాలలో ఆ విషయం ఆమె పూర్తిగా మర్చిపోతుంది. కానీ ఆ మరక మనసు మీద అలానే ఉంటుంది. సబ్సిక్వెంట్గా పెళ్లి యొక్క పరిమితులు అర్థం చేసుకోకుండా పెళ్లి ద్వారా ఆహ్లాదకరమైన జీవితం ఎదురు చూసి నిస్సహాయతకు మరి ఒకసారి గురి అవుతుంది. ఈ అవమానం, ఏడుపు, నిస్సహాయత అన్నీ కలగలిపి మాయదారి రోగం రూపంలో బయటపడతాయి. పైన చెప్పినవి మగవారికి కూడా జరగవచ్చు, ముఖ్యంగా దురదలు, చర్మ వ్యాధులు. ఈ రోగాల నుండి బయటపడడం ఎలా? ముందుగా ఆత్మవిమర్శ కరెక్ట్గా చేసుకుని తమ తప్పు ఏమీ లేదని తెలుసుకోండి. కాలగమనంలో ఇలాంటి అవమానకర సంఘటనలు సర్వసాధారణం. వీటిని మనం మార్చలేము, ఎదురోడి పోరాడనూ లేము. మనం ఆలోచన ధోరణి మార్చుకోవడమే దీనికి మార్గం. అందరూ చూస్తుండగానే నా అనుమతి లేకుండా నన్ను పిసికి పారిపోవడం ఏమిటి? ఇది మన ఆలోచన ధోరణి. దీని నుండి బయటపడాలి. టచ్ చేస్తే తాను నష్టపోయేది ఏమిటి? అసలు అవమానం అంటే ఏమిటి? అవమానాన్ని నెత్తి మీద పెట్టుకుని మోసుకుని పోవాలా? తన చెయ్యి కాలు పొరపాటుకు బదులు కావాలని తగిలించాడు, అంతే కదా. రవి చూడని బాడీ పార్ట్లను వాడు స్పృశించాడు. పూర్ ఫెలో అని నవ్వుకుని మనం విషయాన్ని వదిలివేయాలి. ఇంతటి మనస్తాపానికి కారణం స్త్రీ తనని తాను గోదాదేవిలాగా పూర్తిగా మైలపడకుండా భర్తకు సమర్పించుకుందామని అనుకోవడమే. పైన రాసినవన్నీ 1-10 సార్లు చదివి అర్థం చేసుకుని ఆత్మవిమర్శ కరెక్ట్గా చేసుకుని మీ తప్పు ఏమీ లేదని తెలుసుకోండి. కాలచక్రంలో ఇలాగే జరుగుతాయని గ్రహించండి. ఎంత పెద్ద క్రికెటర్ అయినా ఎన్నో క్యాచ్లు డ్రాప్ చేసే ఉంటాడు. అవి తలుచుకుంటూ అక్కడే ఉండిపోడు కదా. మాయదారి సంఘటన ఏదైనా ఉంటే దానివల్ల రోగం వచ్చింది, కానీ రోగం మాయదారిది కాదు. మీకు ప్రతి 10 నిమిషాలకి దగ్గు వస్తుంటే ఆత్మవిమర్శ తరువాత కొంచెం కష్టపడి గ్యాప్ను 10 నుండి 15 నిమిషాలకి పెంచండి. అలాగే 5-6 నిమిషాలు పెంచుకుంటూ పోతే ఓ 4 రోజుల్లో మీ దగ్గు మటుమాయం, గాయబ్. ఎక్సర్సైజ్.
యావ ఎందుకు తగ్గుతుంది? ఏం చేయాలి? ఎందుకు మగవాడికి సహజంగా 40 తర్వాత సెక్స్ యావ తగ్గుతుంది? గాడ్ డిడ్ నాట్ త్రో డైస్ టు క్రియేట్ దిస్ వరల్డ్. అంటే దేవుడు ఓ పాచిక వేసి 5 పడింది కాబట్టి ఈ ప్రపంచాన్ని ఇలా సృష్టిద్దాం, 3 పడింది కాబట్టి ఈ ప్రపంచాన్ని అలా సృష్టిద్దాం అని రకరకాలుగా ఆలోచించి ఈ ప్రపంచాన్ని సృష్టించలేదు. ఒక చక్కటి ఆలోచనతో ఒకే ఒక ప్లాన్తో ఈ ప్రపంచాన్ని, అందులో ఉన్న వస్తువులను దేవుడు సృష్టించాడు. తద్వనుగుణంగా మగవాడికి సెక్స్ యావ 40 తర్వాత సహజంగా తగ్గుముఖం పడుతుంది. లేకపోతే 80 ఏళ్ళు వచ్చినా ఆడదాన్ని నిద్రపోనియ్యాడు. సెక్స్ యావ తగ్గడానికి మెడికల్ రీజన్స్ అంతర్జాలం నుండి తెలుసుకోండి. కానీ ఎక్సర్సైజ్ ఏమిటంటే మొదటగా సమస్యను గుర్తించవద్దు, అంటే సమస్య లేదని పూర్తిగా నమ్మాలి. రెండవది, పార్ట్నర్స్ ఇద్దరు ఒకరికొకరు అరమరికలు లేకుండా సహకరించుకోవాలి. అంటే ఒకరినొకరు రకరకాల పద్ధతులతో ఉద్రేకపరుచుకోవాలి. ముఖ్యంగా భార్య సిగ్గుపడకుండా ప్రేమతో పలు విధాలుగా భర్తను ప్రేరేపించాలి. ఇలా చేస్తున్నప్పుడు ఆ స్త్రీ గమనించవలసింది, తనకు లాభం కాబట్టి చేస్తున్నాను, తనకు సెక్స్ కావాలి కాబట్టి ప్రకోపిస్తున్నాను అన్నట్లు ఉండాలి. అంతే తప్ప భర్తను సుఖపెడుతున్నాను అన్నట్లు సతీ అనసూయలాగా బిల్డప్ ఇవ్వకూడదు. మూడవది, కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ లిమిటెడ్ ఫుడ్ హ్యాబిట్. కాకిముక్కుకు దొండపండు. ఒక స్త్రీ చాలా అందంగా ఉంటుంది, కానీ ఆ విషయం ఆమె నమ్మదు. నేను లెక్కల్లో వీక్, ఏమిటో ఎంత బోధపరిచినా అర్థం కాదు, అంటే నాకు లెక్కలు అర్థం కావు అని నేను నమ్ముతున్నాను అన్నమాట. అలాగే స్త్రీ తాను పెద్ద అందగత్తెని కాదని నమ్ముతోంది. అటువంటప్పుడు ఆమె సాదాసీదాగా ఉన్న అబ్బాయినే ప్రేమిస్తుంది లేదా పెళ్లి చేసుకుంటుంది. అరే వీడికి ఈమె ఎలా పడిపోయిందనేనని అనుకోవడం కద్దు. అరవింద్ చాలా అందగాడు, కానీ ఆ విషయం తాను నమ్మకపోవడం వలన ఓ కింది స్థాయి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పరిస్థితి ఇలా లేకపోతే మనందరికీ అసలు పెళ్ళిళ్ళు కావు, సింగిల్గానే మిగిలిపోయి ఉండేవాళ్ళం. అందువలన కాకి దొండపండ్లు మాత్రమే మనకు ఎక్కువ కనపడతారు, చిలక గోరింకలు పెద్దగా కనపడవు. కాబట్టి ప్రేమించే ముందు లేదా పెళ్లికి ముందు మీ తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు, అందం, అలవాట్లు, బాడీ ఆర్డరు అన్నీ కరెక్ట్గా అంచనా వేసుకోండి. కొన్ని లక్షల జోకులు భార్యల మీద రావడానికి ఇదే కారణం. కంచం మంచం కోసం తొందరపాటులో అంచనాలు అయితే ఎక్కువ లేదా తక్కువ వేసుకుని పెళ్లిలోకి దిగిపోయి దాన్ని ఊబిగా భావించి భార్యల మీద జోకులు వేయడం ఏం సాంప్రదాయం? ఇది మగ అహంకారాన్ని ఏడుపులో చూపించడమే. దృఢంగా ఏపుగా ఎలా పెరుగుతున్నారు? విషయాన్ని వివరించే ముందు, దృఢంగా ఏపుగా ఉండేవాళ్ళు రోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, తక్కువ ఆహారం తీసుకోవాలి. దీనివల్ల సెక్సిబిలిటీ పడిపోదు. మనం వాడుతున్న ఫేస్ పౌడరు, స్నానం సబ్బు, హ్యాండ్ వాష్, షాంపూ, వాషింగ్ పౌడరు, విమ్, సబీనా ఇలా మన నిత్య జీవితంలో వాడే వస్తువులు యాంటీ బ్యాక్టీరియల్ మందులే. ఈ కెమికల్స్ వాడడం వల్ల మనం ఎంత సహజంగా తీసుకున్నామంటే అవి లేకుండా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాం. ఈ యాంటీ బ్యాక్టీరియల్ మందులు మన జీవనశైలిలో నిత్యావసర సరుకులు. అలాగే కడుపులోకి వేసుకునే చాలా మందులు యాంటీ బ్యాక్టీరియల్. 1900 నుండి 2000 వరకు, అంటే 100 సంవత్సరాల పాటు ఈ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్సే వాడాం, ఇంకా వాడుతున్నాం. దీనివలన శరీరం మీద ఉన్న బ్యాక్టీరియా నశించింది. గత 100 ఏళ్లలో బ్యాక్టీరియా వలన చనిపోయేవారి సంఖ్య 50% నుండి 3%కి పడిపోయింది. ఇది గొప్ప మెడికల్ అచీవ్మెంట్. ఫలితంగా మనుషులు దృఢంగా ఏపుగా పెరిగారు. మన తాతల కంటే మన తండ్రులు పొడవు, మన తండ్రుల కంటే మనం పొడవు, మనకంటే మన పిల్లలు పొడవు. అలాగే స్త్రీల యొక్క బ్రెస్టు, కరములు, నడుము, తొడలు పూర్వం కంటే అభివృద్ధి చెందాయి. అంతే తప్ప కాంప్లాన్, బోర్న్విటా, హార్లిక్స్ పాల వలన మన మనుషులు ఎదగరు. నేను ఎదుగుతున్నానుగా మమ్మీ అంటే అర్థమైందా? ఈ మధ్యకాలంలో క్యాన్సర్ వ్యాధి పెరగడానికి కారణం మన నిత్యావసర సరుకుల్లో ఈ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ చేరిపోవడమే. దృశ్యం. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి చిత్రం దృశ్యం. చక్కటి డిటెక్టివ్ స్టోరీని పోలి ఉంటుంది. టూకీగా ఓ 16 ఏళ్ల అమ్మాయి స్నానం చేస్తూ ఉంటే ఓ కుర్రాడు వీడియో తీస్తాడు. ఆ వీడియోను చూపించి ఆ అమ్మాయిని సెక్స్ కోసం బెదిరిస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి పరువు కోసం నిస్సహాయతతో అనుకోకుండా ఆ కుర్రాన్ని చంపేస్తుంది. ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే, ఒక నగ్న వీడియో అందరికీ ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఏమైంది? ఒక చెయ్యి, ఒక కాలు, ఒక మెడ, ఒక మొహం ఇలా సీక్రెట్ పార్ట్లు కనపడితే తప్పేమిటి? పైగా వీడియో మనకు తెలియకుండా తీయబడ్డాది.
2, మనం ఆ వీడియోని మనమే ప్రజెంట్ చేయలేదు. మనం మానసికంగా ఎదగాలి. ఏదో ప్రధానంగా దాచుకున్నది ఎవరో దొబ్బుకు వెళ్ళిపోయినట్లు అదే పరువంటే అన్నట్లు ఉండకూడదు. ఈ ఆధునిక యుగంలో మనం కూడా ఆధునిక ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలి. ఆ రకంగా పిల్లల్ని పెంచాలి. ఆధునికత అంటే ఖరీదైన దుస్తులు, ఫోన్లు కావు. ఉన్నతమైన ఆలోచనలు, సొసైటీ కంటే ఓ అడుగు ఎత్తుగా ఆలోచించడం. 2 ప్రముఖ సినీ నటీమణులు వీడియోలు స్నానం చేస్తున్నప్పుడు దొంగతనంగా తీశారు. తరువాత ప్రేక్షకులు ఆ వీడియోలను పట్టించుకోకుండా వారి సినిమాలను ఆదరించారే. మనకున్న ప్రవృత్తి ద్వంద్వమైనదా? స్త్రీ వేసుకునే నిడివి తక్కువ బట్టలు ఆమె శీలాన్ని స్పృశిస్తాయి. పబ్లిక్లో ముద్దు పెట్టుకోరాదు, కానీ జనాభా 140 కోట్లు. కూతుళ్ళు భర్తలను, కొడుకులను, భార్యలను కంట్రోల్ చేయాలి. కామసూత్రం పుస్తకం మనదే, కానీ కామం గురించి మాట్లాడకూడదు. పిల్లలు గురదాటు మనస్తత్వం కలిగి ఉండి ప్రత్యేకమైన మెరిట్ కలిగి ఉండాలి. ఆడపిల్లలకు జాగ్రత్త చెబుతాం, కానీ మగపిల్లలకు అవి చేయవద్దని చెప్పాం. నీలి చిత్రాల నటీమణిని ఒప్పుకుంటాం, కానీ బలాత్కరించబడిన స్త్రీని ఒప్పుకోలేం. ముక్కు మొహం తెలియని వాడితో మాట్లాడకూడదు, కానీ వాడిని పెళ్లి చూపుల్లో చూసి పెళ్లి చేసుకోవచ్చు. గమనిక: సెక్స్ చెవుల మధ్యన ఉన్న మెదడుకు సంబంధించినది తప్ప కాళ్ళ మధ్యనున్న అంగానికి సంబంధించినది కాదు. కాబట్టి భార్యాభర్తలు బెడ్రూములో ఎంత విచ్చలవిడిగా వీలైతే అంత విచ్చలవిడిగా మాట్లాడుకోవాలి. అశ్లీల పదాలు వాడుకోవచ్చు. కలిసి బ్లూ మూవీలు చూడాలి. ఆస్ట్రేలియా బీచ్లు సందర్శించడాలు లాంటివి చేయాలి. మనకు తెలిసి ఏ సంసారము సుఖంగా ఉండదు. అక్కడక్కడ కొన్ని మచ్చు తునకలు కనపడతాయి. ఎస్పి బాలు, రాజమౌళి, సచిన్ టెండూల్కర్, ఇలా కొద్ది సంసారాలు. ఏ భర్తకు కానీ ఏ భార్యకు కానీ తన సహచరుడు ఎలా ఎంకరేజ్ చేయాలో తెలియదు. అందుకనే మనమంతా సాదాసీదాగానే మిగిలిపోతాం. తలనొప్పి ఎక్కడ మొదలవుతుందంటే పెళ్ళి అవగానే అద్భుతాలు జరుగుతాయి అనుకుంటాం, కానీ ఏమీ జరగవు. ఆ ఫోటోలు, వీడియోలు 1-2 సార్లు బాగుంటాయి, తర్వాత బూజు పడతాయి. వాటిని అపురూపంగా భద్రపరుచుకోవడం తప్ప సంసారాన్ని ఎలా అపురూపం చేసుకోవాలనేది మనందరికీ తెలియని $1 మిలియన్ ప్రశ్నే. భార్యాభర్తలు శీలవంతుడిగా మాత్రమే ఉంటారు, అంతే. సెక్స్ అనేది తొలినాళ్ళలో ఉధృతంగా ఉండి తర్వాత అసలు ఏమీ లేకపోయినా సంసారాలు కుంటుకుంటూ కనపడని వాక్యంతో నడుస్తూ ఉంటాయి. భారతదేశంలో కలిసి ఉండాలి అనే సంకల్ప బలమే సంసారాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడబడుతున్నాయి. సెక్స్ ఎక్సర్సైజులతో మీ సంసారాలకు కొంచెం మసాలా కలపగలరు. ఈ పుస్తకంలో చెప్పిన ఎక్సర్సైజులు, యోగాసనాలు మాత్రమే కాదు, మీకు నచ్చిన, తోచిన కొత్త వాటిని కూడా జత చేయవచ్చును. ఆఖరిగా భార్యాభర్తలు ఇద్దరూ ఎక్కువగా ట్రావెల్ చేయండి. దేవుడు మొక్కులు మరీ డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టకుండా తీర్చుకోండి. ముఖ్యంగా సంసారంలో డబ్బు కష్టాలు లేకుండా చూసుకోండి. 98% మన కష్టాలు డబ్బు కష్టాలు మాత్రమే. పునరావృత పూట. రహస్యం: దాంపత్యంలో 3 వస్తువులు ఉంటాయి. 1 భార్య, 2 భర్త, 3 ఈగో. ఆ మూడోది లేకుండా చూసుకోవాలి. అదే రహస్యం. గొడవ లేదా వాదన జరుగుతున్నప్పుడు ఈగో కలగలిపి మాట్లాడుతున్నామా లేదా ఒక పక్క నుంచి ఆలోచిస్తూ ఉండాలి. మళ్ళీ చెప్తాను. గొడవ లేదా వాదన జరుగుతున్నప్పుడు ఈగో కలగలిపి మాట్లాడుతున్నామా లేదా అని ఓ పక్క నుండి ఆలోచిస్తూ ఉండాలి. భార్యాభర్తలు ఒకరి కప్పు ఒకరు అందించుకోవాలి, కానీ ఒకే కప్పులో ఇద్దరు తాగకూడదు. ముఖ్యంగా స్త్రీలు ఇలా ఆలోచించాలి. భార్యాభర్తలు రూమ్మేట్స్ లాగా నివసించాలి. అంటే మనం రూమ్మేట్స్కి ఉండే అవలక్షణం లేదా బ్యాడ్ హ్యాబిట్ని గౌరవిస్తూ మార్చడానికి ఎప్పుడూ ట్రై చేయం. ఎప్పుడైతే మార్చడానికి ట్రై చేస్తారో అప్పుడు వెంటనే గొడవలు మొదలవుతాయి. మనం రూమ్మేట్స్ అనగానే ఆ వ్యక్తి తప్పులు ఎంచకుండానే ఆ వ్యక్తితో అడ్జస్ట్ అయిపోతాం. సేమ్ యాటిట్యూడ్ షుడ్ బి దేర్ ఇన్ వైఫ్ అండ్ హస్బెండ్. We adjust even if the roommate has heavy smoking or drinking habit. We don't comment. The logic is one has to wait sufficiently long time to have a change in the partner. We usually lose patience and start complaining.
సెక్స్ సెక్స్ ఒక అలవాటుగా మారాలి. ఒక కాఫీలాగా, ఒక స్నానం చేయడంలాగా మారాలి. సెక్స్ మొదట్లో ఉన్న ఉధృతం ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లో తగ్గుతుంది. ఇక్కడ తెలివైన వాళ్ళు మెల్లిమెల్లిగా దీన్ని రొమాన్స్గా మార్చుకోవాలి. రిమెంబర్, ఆల్సో ఇన్ సెక్స్ దెర్ ఈస్ నో విన్నింగ్ ఆర్ ఫెయిల్యూర్. సిమిలర్లీ దెర్ ఈస్ నో గోల్. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ స్పిరిచువల్ ఎనర్జీ. The advantage of sex is to stop loving but to develop spiritual energy. When once sex and romance become a habit, ego loses its significance. The partner becomes a necessity. Partner becomes a necessity is called spiritual energy. Otherwise, people can fulfill their sexual desires through other means without getting developed spiritual energy. సెలబ్రిటీ విడాకులు. సెలబ్రిటీస్ లేదా వారి పిల్లలు పెళ్ళై సంవత్సరం తిరగకుండానే విడాకుల వైపు పరిగెడుతున్నట్లు మనం వింటున్నాం. ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ సెలబ్రిటీస్ లేదా వారి పిల్లలు హోదా కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి ద్వారా దొరికే సెక్స్, భద్రత మరియు ఇతర అవసరాలు వీరికి పెద్ద విషయాలు కావు. వీరికి అవి పట్టవు కూడా. ఈమె నా భార్య, ఇతను నా భర్త అని పరిచయం చేసుకునే హోదా కోసం చూస్తారు. వీరికి పెళ్ళి దాని ప్రాముఖ్యత తెలిసి ఉంటే స్థాయి తక్కువ వారిని సింపుల్గా పెళ్లి చేసుకునేవారు. హోదాను ప్రదర్శించుకునే వికట అట్టహాస సంబరాలు, భయంకర ఖరీదైన రిసెప్షన్లు ఉండవు. మనలో మాట ఆర్భాటమైన పెళ్లి వలన డౌన్ లైన్కి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి గొప్పవారి పెళ్ళిళ్ళను మనం ఎంకరేజ్ చేయాలి. అయితే పెళ్లి చేసుకునేటప్పుడు ఈ సంబంధం మనకు హోదాకు తక్కువ అని ఫీల్ అవుతూ వివిధ కారణాల వల్ల, పరిస్థితుల వలన పెళ్లి చేసుకుంటారు. డిఫరెన్స్ ఆఫ్ స్టేటస్కి అడ్జస్ట్ అవ్వలేక విడిపోవడం అనే తతంగం స్టార్ట్ చేస్తారు. 10 లక్షల్లో ఒక్కళ్ళు ఉండే ఈ సెలబ్రిటీల జీవితాల గురించి ఆలోచించి మనం ఆందోళన పడక్కర్లేదు. మన సాధారణ జీవితాల్లో చట్టబద్ధమైన సెక్స్ కోసం, భద్రత కోసం, ఇతర లాభాల కోసం ఈ పెళ్ళి అనే సాంప్రదాయం సృష్టించబడింది. అందువలన సెలబ్రిటీస్ విడిపోవడాలు చూసి మనం వాతలు పెట్టుకోకూడదు. అలాగే తన స్త్రీని వేరే బలవంతుడు నుండి కాపాడుకోవడం కోసం పెళ్ళి అనే సాంప్రదాయం సృష్టించబడింది. ముగింపు. ఆకలి వేసినప్పుడు తగ్గించి తినండి. దాహం వేసినప్పుడు ఎక్కించి తాగండి. రోగం వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. తక్కువ తినండి, ఎక్కువ ఫిజికల్ పని చేయండి. 70 నిమిషాలు ఎలిఫెంట్ వాకింగ్ చేయండి. ఎటువంటి ఆహార నియమాలు పాటించవలసిన అవసరం లేదు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ మాటలను మీ దినచర్య నుండి తొలగించండి. రోగం గురించి ఒక డాక్టర్తో తప్ప ఎవరితోనూ, ఆఖరికి మీ భాగస్వామితోనూ కూడా డిస్కస్ చేయవద్దు. 40 దాటిన తర్వాత మెడికల్ చెకప్ మానేయండి. కొంప మునిగినప్పుడే మెడికల్ చెకప్ చేయించుకోండి. మీకున్న సిమ్టమ్స్కి పేర్లు పెట్టకండి. బీపీ, షుగర్, ఆర్థరైటిస్, క్యాన్సర్, ఒబేసిటీ ఇలా హెల్త్ విషయంలో చదువు సంధ్య లేనివాడిగా ఉండండి. మీరు ఏ జాగ్రత్త తీసుకున్నా తీసుకోకపోయినా 70-75 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతారు. మీ చుట్టూ చనిపోతున్న వారి వయసులను గమనిస్తూ 70 లోపు వ్యక్తి చనిపోతే మీ మొబైల్లో నోట్ చేసుకోండి. యాక్సిడెంట్లో తప్ప 70 లోపు చనిపోయిన వారు సాధారణంగా ఎవరు ఉండరు. డబ్బు కష్టాలు లేకుండా చూసుకోండి. డబ్బు కష్టాలే మిగిలిన కష్టాలుగా పొరపాటు పడతాం. ఆఖరుగా సెక్స్లో సక్సెస్, ఫెయిల్యూర్, గోల్ లాంటివి లేవు. సెక్స్లో భాగస్వామితో విచ్చలవిడిగా, విశృంఖలంగా ఉండండి. మాటల్లోనే ఎక్కువ సెక్స్ ఉందని గ్రహించండి. ఎక్కువగా ట్రావెల్ చేయండి. సెక్స్ యావ పెంచుకోండి. సెక్స్ పట్ల నామోషి, సిగ్గు పడద్దు. సెక్స్ పట్ల ఉన్న దృక్పథం మార్చుకోండి. సెక్స్ ఫ్రస్ట్రేషన్ నిర్మూలించుకోవడానికి, ఆరోగ్యం పెంపొందించుకోవడానికి పనికొస్తుంది. జంటగా బ్లూ ఫిల్ములు చూడండి. సెక్స్ పట్ల విశాల దృక్పథం ఉన్న వ్యక్తులను తెర మీద చూసి కించపరచవద్దు. నిజానికి మీరు వారిని కించపరచలేరు. మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారు అంతే. జీవితం పట్ల నిజాయితీతో ఆత్మవిమర్శ చేసుకోండి. You want to eat more or eat long? If you want to eat long, you have to eat less. You want to do sex more or long? You want to do more or do long? If you want to do sex more long, do exercise. Thank you for listening to me.
థ్యాంక్ యూ.